ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ రోజు నుండి మఠంలో ప్రచురించిన శంకరాద్వైతం అనే శీర్షిక నుండి 10వ అంశంగా ఉన్న ఆత్మబోధను మనం చేయటం మొదలుపెడుతున్నాం. ఆత్మబోధ గ్రంథం యొక్క విశిష్టత ఎట్లాగంటే, సృష్టి అంతా కూడా ఉపమానాత్మకం, జీవుడికి ఉపమానాత్మకం. తన నిజ స్థితిని అందుకోవటానికి, తాను ఏ ఉన్నత స్థితి నుండి జారిపడ్డాడో ఆ స్థితిని తిరిగి అందుకోవటానికి తన చుట్టూ ఉన్న సృష్టిలోని అపరాపరా ప్రకృతులతో అన్ని అంశములు కూడా, సృష్టి అంతా కూడా తనకు ఉపమానములను చూపిస్తూ ఎదుగుమని ప్రోత్సహిస్తుంది. దాన్ని దర్శనం చేయటం జీవుడికి కర్తవ్యం. భౌతికంగా కనిపించే సృష్టి కూడా ఒక అభౌతికమైన సూక్ష్మమైన తత్వాన్నే వ్యక్తం చేస్తుంది, కానీ దాని భౌతిక స్వరూపంతో అది సత్యంగా మనకు వ్యక్తం అవ్వటం లేదు. దర్శనం చేసే జీవుడి యొక్క స్థాయిలో భేదం వల్ల అది కేవలం భౌతికము, స్థూలంగా కనిపించవచ్చు. ఒక భౌతిక పదార్థము దాని భౌతికత్వానికి వెనుక ఉన్న ఒక సూక్ష్మతత్వాన్ని వ్యక్తం చేస్తూనే వ్యక్తమైంది సృష్టిలో. ఏ ఒక్క పదార్థం కూడా జడమైన, చేతనమైన, చరమైన, అచరమైన అది కేవలము భౌతికత్వాన్ని ప్రదర్శించలేదు. ఇది సృష్టి యొక్క రహస్యం. ఈ రహస్యాన్ని ప్రతి అంశంలోనూ దర్శనం చేయటము ఇక్కడ శంకరులు ఆ ఉపమానములతో జీవులకు, సాధకులకు అందించిన ఒక గొప్ప గ్రంథం ఇది. మొత్తం అంతా కూడా ఉపమానములతో ఉంటుంది. శ్లోకాలన్నీ కూడా ఆత్మబోధ అంతా కూడా మొత్తం 68 శ్లోకాలలో ఈ ఆత్మబోధను చెప్పారు. కేవలం ఇక్కడ శంకరులు చూపించిన ఈ ఉపమానాలే కాకుండా తన జీవిత చరిత్ర అంతా, చరిత్ర అంటే తాను ఎట్లా ప్రవర్తిస్తున్నాడో, ఆ ప్రవర్తించిన దానిని ఎట్లా అవగాహన చేసుకుంటున్నాడు, అదంతా కూడా తనకు ఒక ఉన్నతమైన సూక్ష్మతత్వాన్నే బోధ చేస్తుంది, కానీ కేవలము స్థూలంగా ఒక నాటక రూపంలోనే జరుగుతున్నట్లుగా లేదు అక్కడ. కనుక ఇక్కడ శంకరుల ఆత్మబోధలో ఒక గొప్ప సూచనను మనందరికీ అందించినట్లుగా ఆ శ్లోకాల రచన అంతా ఉంది. ఎట్లాగంటే, ఒక జడ వస్తువు కూడా ఉనికినే వ్యక్తం చేయగలదు, కానీ ఉనికి కంటే భిన్నమైన దాన్ని అది వ్యక్తం చేయలేదు. ఎందుకు? సృష్టిలో ఉనికి కంటే భిన్నమైనది ఏది లేదు కనుక ఈ ఆత్మబోధ యొక్క విశిష్టత ఏమిటంటే, ద్వైత రూపంలో కనిపిస్తున్న సృష్టి కూడా అద్వైత సూక్ష్మతత్వాన్నే వ్యక్తం చేస్తుంది అని దర్శనం చేయటానికి ఒక సూచనగా ఉంది. ఇది ఆత్మబోధ యొక్క విశిష్టత. ఇక శీర్షికలోనే మనకు అర్థమవుతుంది ఎట్లాగో ఆత్మబోధ అంటే ఆత్మను గురించిన బోధ. బోధ అంటే చెప్పటం అని తెలుగులో అన్నా, టీచింగ్ అని ఇంగ్లీష్లో అన్నా సరిపోదు ఆ పదానికి. బోధ అంటే లౌకికంగా మన అర్థం ఎట్లాగో తెలియనిది తెలియచేయటం. లోకంలో ఒక మనం చదువుకునే చదువులన్నిటిలో కూడా ఏం చదువుకుంటున్నాం, దేని గురించి చదువుకుంటున్నాం? లౌకికంగా ఒక పసిపిల్లవాడు స్కూల్లో చేరినప్పటి నుండి, బడిలో చేరినప్పటి నుండి ఎదిగేదాకా ఏం చదువుకుంటున్నాడు? తన చుట్టూ ఉన్న వాటినే, తెలియని వాటిని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఇది లోకంలో చెప్పే ఈ తెలుగులో ఏమనాలి, పాఠములను చెప్పుట అన్నాం. బోధ అన్న పదానికే ఇవేవి సరితూగవు. ఎందుకంటే బోధ అన్నది చాలా ఉన్నతమైన పదం. అందుకే ఇక్కడ ఆత్మను గురించిన బోధ అన్నప్పుడు అసలు ఇక్కడ ప్రయత్నమే, ఆ శీర్షికయే చాలా గొప్ప విశేషం. ఆత్మ అంటే ప్రసిద్ధంగా సెల్ఫ్, తను. లోకంలో మనం చదువుకుంటున్నామంటే ఏవి తెలియకుండా చదువుకుంటున్నామంటే సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, అప్పటికి భాషలన్నీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే, ఏ భాష ఎట్లా, ఏ వ్యాకరణం, ఏవి చదువుకుంటున్నా కూడా వాటిని
తెలియని దాన్ని ఒకదాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆత్మబోధ అన్న పదం వచ్చేటప్పటికి ఆత్మ తెలియకపోవటం అంటే ఆత్మ అంటే సెల్ఫ్ అన్న తన గురించి బోధ ఎందుకు? బయటిదంటే తనకంటే వేరైందని అనుకుంటున్నాడు కనుక దాని గురించి బోధ అవసరమైంది. ఇప్పుడు ఒక గ్లోబ్ గురించి చెప్పాలనుకోండి, భూగోళం గురించి చెప్పాలి. భూగోళాన్ని తాను బయట ఒక తనకంటే వేరైన రూపంగా చూస్తున్నాడు కనుక దాని లక్షణాలన్నీ తెలుసుకోవాలి, దాని పనితీరు తెలుసుకోవాలి, అది ఎట్లా తిరుగుతోంది, ఏం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. సైన్స్లో ఏదైనా తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఒక చెట్టు చేమ గురించి బాటనీలో తెలుసుకోవాలనుకున్నాడు, అది ఎట్లా పనిచేస్తుందో దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుంది. ఇప్పుడు ఆత్మను గురించిన బోధ అన్నా అంటే తన గురించి తనకే తెలియదన్నమాట. అంటే ఇంత చదువు చదివి ఇంత లోకమంతా తెలుసుకున్న వాడని ప్రజ్ఞావంతుడని అనిపించుకున్న లౌకికంగా అనిపించుకుంటున్న వాడికి ఇప్పుడు దేని గురించి తెలియదు? తన గురించే తెలియదట. ఇది ఇంకా విచిత్రం. అయితే ఈ బోధ అన్న పదం ఎందుకు టీచింగ్ కానీ పాఠం చెప్పుట అన్న ఆ పదం కంటే ఎందుకు ఉన్నతమైందో మనం ఆలోచిస్తాం. టీచింగ్ అంటే ఏం చేస్తారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అ గుడ్ టీచర్ టీచర్స్, బెటర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, అ స్టిల్ బెటర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అని. అంటే ఒక మామూలు టీచర్ అయితే ఏం చెప్తారు, ఒక టెక్స్ట్ బుక్ పట్టుకొని ఉన్నట్టుగా చదివి వదిలేస్తున్నారు. అదేమైంది? టీచింగ్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే దాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే పిల్లలకు ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నది చదివి చెప్పాలంటే టీచర్ అక్కర్లేదు, వాళ్ళైనా చదువుకోగలరు కాస్త పెద్దవాళ్ళైతే. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వివరణ అంటే ఎప్పుడు కూడా ఎట్లా వస్తుంది? పోలికతో దాన్ని పోల్చి చెప్పటం. అప్పుడు వాళ్ళకి సాపేక్షికంగా అర్థమవుతుంది. అంటే ఒక దాంతో పోల్చుకొని ఒక విషయాన్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ ఒక అంశాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. స్టిల్ బెటర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అది ఎప్పుడు వస్తుంది? ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు సైన్స్ ల్యాబొరేటరీలో. ఇప్పుడు ఒక మందార పువ్వు గురించి చెప్పాలనుకోండి, చిన్న క్లాసులో ఏం చేస్తారు? ఫోటోలు ఉంటాయి, పుస్తకంలో ఫోటోలు వేస్తారు అంతే. కానీ ఎప్పుడైతే బాటనీ ల్యాబ్లోకి వస్తారో అప్పుడు ఏం చేస్తారు? పువ్వు తీసుకొచ్చి చూపిస్తారు. ఇప్పుడైతే ఈ కాలంలో స్కూల్ లెవెల్లో కూడా అన్ని డెమాన్స్ట్రేషన్స్ ఉంటున్నాయి. అ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అన్నారు. ఇప్పుడు ఇన్స్పైర్ అన్నప్పుడు ఈ పదం ఏం పలికింది? అక్కడ కేవలం ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్తున్నారా అక్కడ టీచర్? ఇన్స్పిరేషన్ అంటే లోపల ప్రేరణ కలిగిస్తుంది. ప్రేరణ ఎప్పుడు వస్తుంది మనిషికి? ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఒక టీచర్ కానీ ఎవరైనా సరే చెబుతున్న వాళ్ళు ఎన్ని రకాలుగా దాన్ని వివరించే ప్రయత్నం చేసినా, ఎన్ని డెమోస్ చూపించినా రిటర్న్ అవన్నీ ఒక నాలెడ్జ్ ఇస్తాయి. అంటే వినేవాడికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం వస్తుంది. కానీ ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంటుందంటే జీవించటాన్ని కోరాలి. అంటే ఒక 1,00,000 ప్రవచనాలు చెప్పినా సరే ఆవగింజంత ఆచరణ లేకపోతే అదంతా వృధా అవుతుంది. అప్పుడు టీచర్ ఇన్స్పైర్స్ అంటే ఇది ఆ ఇన్స్పిరేషన్ అన్న పదమే భౌతికం నుండి అభౌతికానికి వచ్చేసింది. ఇన్స్పిరేషన్ అంటే సంథింగ్ మోటివేషన్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుండి ప్రేరణ వచ్చే ప్రక్రియని ఇన్స్పిరేషన్ అంటున్నాం మనం అక్కడ. ఇప్పుడు బోధ అన్న అంశము దీనికంటే పైది. ఎట్లాగంటే గురువు బోధ చేస్తారు, శాస్త్రం బోధ చేస్తుంది. అప్పుడు మనం తీసుకునే దాన్ని ఏమంటాం? దాన్ని పాఠాన్ని అయితే మామూలు భాషలో ఏమంటున్నాం? గ్రహించటం, అర్థమైందనటం, అంతవరకు సరిపోయింది. బోధ చేసినప్పుడు తనకు బోధ అవ్వాలి. బోధపడిందా అని అడిగామనుకోండి అంటే అర్థమేమిటి? బోధ పదము చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి సంబంధించింది. ఎందుకు ఇద్దరికి అది సంబంధించింది అయిందంటే బోధ అంటే బుధ అవగమనే ధాతు. అవగమనం అంటే తన ఎరుకలోకి తీసుకోవటం.
చెప్పేవాడు బోధ చేయటం అంటే కేవలము ఒక గ్రంథంలో ఉన్నది కానీ ఒక శ్లోకాన్ని కానీ వివరించి చెప్పటం లేదు. తన అనుభవంలోంచి తన ఎరుకలోంచి తీసి చెప్తున్నాడు ఆ అంశాన్ని. వినేవాడు ఎరుక దాకా తీసుకుంటే అది బోధపడినట్లు. కేవలము ఈ భేదాన్ని సాధకులు ఎంత బాగా అవగాహన చేసుకోవాలంటే లోకంలో ఎంతో మందికి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఎంతవరకు? భాషగా అర్థమవుతాయి, వాక్యాలుగా అర్థమవుతాయి. కానీ అది సత్యంగా అవగాహన కాదు, అంటే అనుభవంలో అవగాహన కాదు. అనుభవంలో అవగాహన కాకపోతే అది బయట సబ్జెక్ట్ నాలెడ్జ్ అవుతుంది. ఎప్పుడు తన లోపల ఎరుక దాకా చేరుతుందో ఆ ఎరుక తనకు సంబంధించింది. ఇప్పుడు ఈ బోధ అన్న పదం ఏం చేస్తుందంటే చెప్పేవాడి అవగాహన, వినేవాడి అవగాహన, ఇద్దరి అవగాహనలను అది సంధానం చేస్తుంది. సృష్టిలో ఉన్నది ఎరుక అన్నది ఒకటే, అందరిలో వేరువేరుగా లేదు. ఎరుక అన్న అంశము ఒకటే ఉంది. ఆ అంశము ఇన్ని రూపాలలో, ఇన్ని భిన్నమైన ఉపాధులలో కనిపిస్తున్నప్పుడు వీటిని సంధానం చేసేది బోధ. బోధ అన్న పదం అంత ఉన్నతమైన తత్వాన్ని పలుకుతుంది. అయితే లోకంలో కమ్యూనికేషన్ అంటాము. కమ్యూనికేషన్లో మనం ముఖ్యంగా అక్కడ చూసేది ఏమిటి? ఒక మాట మాట్లాడాం అనుకోండి, దాని పర్పస్ ఏమిటి, ధ్యేయం ఏమిటి? ఎదుటివాడికి అది అర్థం కావాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు నా భాషలో నేను చెప్తున్నాను, వాడికి ఆ భాష రాదు. నా ప్రక్రియ నేను చెప్పడం అనేది అయిపోయింది, వాడికి అర్థమైనా కాకపోయినా నాకేం సంబంధం లేదన్నాం అనుకోండి, అప్పుడు అది కమ్యూనికేషన్ అవుతుందా? నీ వాటికి నువ్వు చెప్పేది అయిపోయింది. అది ఎట్లా ఉంటుందంటే, పూర్వం ఒక ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నారట. పెద్ద కోడలికేమో వండే డ్యూటీ, వంట చేసే బాధ్యత. రెండో ఆవిడకేమో వడ్డన చేసే బాధ్యత. మూడో ఆవిడకేమో విస్తరలు ఎత్తే బాధ్యత. ఇప్పుడు ఏం చేసింది? పెద్ద కోడలు తన పని తను చేసింది, వంట చేసి పెట్టింది. రెండో కోడలు ఏం చేసింది? వడ్డించి పెట్టింది. మూడో కోడలు ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు తిన్న తర్వాత కదా తన పని. అట్లా కాదు, నా పని అయిపోవాలని విస్తరలు ఎత్తేసింది. అట్లా ఉంటుంది. మనం చెప్పేది వాడికి అర్థం కాకపోయినా, నాదైతే నా పని నేను చేసేసాను, వాడికి అర్థం అయితే అయింది, లేకపోతే లేదంటే అది కమ్యూనికేషన్ అయిందా? ద హోల్ పర్పస్ ఇస్ ఫెయిల్డ్. అంటే మనం దేనికోసం మాట మాట్లాడామో అది అక్కడ ఫెయిల్ అయింది, చెడిపోయింది. అట్లాగే బోధ అంటే చెప్పేవాడి అవగాహనలోంచి రావాలి, వినేవాడి అవగాహన దాకా వెళ్ళాలి, ఎరుక దాకా వెళ్ళాలి. ఎరుక అంటే బయట దాన్ని తెలుసుకున్నదంతా కూడా మనకు ఎరుక దాకా అందటం లేదు. ఎక్కడ మనం దాన్ని బయట ఆపేస్తాం, ఎరుక దాకా తీసుకోమన్నట్టు. అందుకే అన్ని విషయాలు ఇప్పుడు గత జీవితంలో ఒక 10 సంవత్సరాల జీవిత కాలంలో తాను ఎక్కడెక్కడ ఎన్ని సంఘటనలలో ప్రవర్తించడం అన్నీ గుర్తుంటున్నాయా? ఎందుకు? అర్థమైనాయి కదా. ఆయా సమయాల్లో అవన్నీ మనకు అర్థమైనాయా లేదా? బాగా అర్థమైనాయి. ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామని, ఒక భార్యాభర్త మాట్లాడుతున్నారు, ఎంతో రహస్యమైన విషయాన్ని లేదా చాలా సీరియస్ అంశాన్ని, సంసారానికి సంబంధించిందని మాట్లాడుకున్నారు. ఆ కార్యం అయిపోయింది, అక్కడితో ఆ సంఘటన అయిపోయింది. ఒక 5 సంవత్సరాలు ఎందుకు, 1 సంవత్సరంలోనే ఆ రోజును మర్చిపోయారా లేదా? ఆ సంఘటన మర్చిపోయారా లేదా? ఎందుకు? ఆ రోజు అప్పుడు అర్థమయ్యేదాకా అయ్యింది కదా. అది అక్కడ ప్రవర్తించి ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ సంఘటనని అక్కడ తీర్చేదాకా చేసేసుకున్నారు. కానీ అది ఇప్పుడు గుర్తింపులో లేదు. ఎందుకు లేదు? ఎక్కడికి ఫేడ్ అయిపోయింది? అది తన ఎరుకు దాకా చేరదది. లౌకికంగా ఏవేవి మనం అనుకుంటున్నామో అవేవి ఎరుకు దాకా చేరవు. అందుకే టీచింగ్ అన్న పదానికి, పాఠాలు చెప్పుట అన్న పదానికి అంతే గొప్ప ధామము బోధ అన్న పదం. ఇది సంస్కృత భాష యొక్క విశిష్టత. సంస్కృత భాష ఏ పదం చెప్పినా ఎట్లా ఉంటుందంటే ఎరుకు దాకా పంపిస్తుంది. అంతదాకా తీసుకోగలిగితే అది సంస్కృతాన్ని అర్థం చేసుకుని. సంస్కృతానికి కూడా లౌకికార్థాలు, ప్రసిద్ధార్థాలు చెప్తే అది వేరే విషయం, దాన్ని చెడగొట్టిన వారు అవుతారు. కానీ బోధ యొక్క విశిష్టత అది. సంస్కృత భాషలో బోధ అన్న పదం అంతదాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆత్మను గురించిన బోధ అంటున్నారు ఇక్కడ.
అసలు ఈ బోధ అన్న పదమే ఆత్మలకే సరిపోతుంది, ఇంకా దేనికి సరిపోదు. ఎందుకు లోకంలో ఏది చెప్పినా సరే ఎరుకు దాకా వీడు వెళ్ళి దాన్ని అనుభవం పూర్వకంగా వీడు చెప్పను లేడు, వాడు తీసుకోను లేడు. ఏది చెప్పినా దేని గురించి ఉంటుంది, ఆ కాస్త సేపు ఆ బయటవన్నీ చదివేసుకొని ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అన్నాడు అనుకోండి, నేర్చేసుకోవాలంటే H2O అనాలి, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉందని నేర్చుకోవాలి, దాని కెమికల్ కాంపౌండ్ కాంబినేషన్ ఎట్లా అయ్యింది, రియాక్షన్ అని నేర్చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు వీటిని? కెమిస్ట్గా అయితే ఏదైనా వాడుకుంటాడు అక్కడికక్కడ బయట. కానీ తన ఎరుక దాకా తీసుకోవాల్సిన అంశం ఏముంది అక్కడ? ఏం లేదు, వెళ్ళదు. కానీ ఇందులో ఇంకా గొప్ప రహస్యం ఏమిటంటే తన స్మృతి అన్న అంశం ప్రవర్తింపజేయకుండా ఇది కూడా అర్థం చేసుకోలేడు. బయటిదైనా సరే దేన్ని అర్థం చేసుకోవాలన్నా దేన్ని ప్రయోగిస్తున్నాడో ఆ ప్రయోగించేది తన ఎరుక, ఆ అంశమును అక్కడ పెట్టకుండా ఇది కూడా అర్థం చేసుకోలేడు. కానీ ప్రయోగించి దాన్ని ఉపసంహరించుకొని ఆ విషయం అక్కడ వెళ్ళిపోతే తన ఎరుకలో తాను ఉన్నాడు. ఇది జీవుడి యొక్క నిజస్థితి. కానీ ఇన్ని జన్మలలో ఇన్ని విషయాలలో ఎన్ని ప్రయోగాలు చేసి ఉంటారు, అన్ని ప్రయోగం చేసి అన్నిటినీ అర్థం చేసుకున్నాడు. కానీ దేనితో అర్థం చేసుకున్నాడో దాన్ని ఒక్కదాన్ని వదిలేశాడు. దేనితో అర్థం చేసుకున్నాడు? తెలివితో అర్థం చేసుకున్నాడు అన్నాం మనం. ఆ తెలివినే వదిలేసి అన్నీ తెలుసుకొని నేను తెలివైన వాడిని అంటున్నాను. అంత తెలివైన వాడిని, లోకంలో అన్ని సాధించిన వాడిని తన గురించి చెప్పమంటే ఏమంటాడు? లోకంలో ఎంతో కష్టపడి నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఏమేమి చదువులు చదివాడు, మొత్తం అన్ని చదువులు. ఎప్పుడైతే ప్రశ్న వేసుకున్నాడో నేనెవరు అని, ఆ చదువులన్నీ కానీ లోకంలో ఘనంగా గడిపిన జీవితం అంతా, ఎంతో ఘనంగా బయట స్టేటస్ సంపాదించి కానీ హోదా సంపాదించి కానీ అందరిలో మంచివాడు అనిపించుకుని కానీ ఏ రకంగా ఎన్ని చేశాడో అవి ఏవి కూడా సహాయపడవు. తనను తాను తెలుసుకునే అంశం వచ్చేటప్పటికీ అవేవి సహాయపడవు. అవన్నీ ఆగిపోతే అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, నేనెవరు అని, ఇంతకు నేను చేసింది ఏమిటి? ఆ ప్రశ్న వచ్చిన రోజు ఆ బోధ అన్న అంశమును తాకుతాడు, అంటే ఎరుకను తాకే ప్రయత్నం చేస్తాడు. అంతకుముందు జిజ్ఞాస రగులుతుంది జీవుడు. ఆ జిజ్ఞాసయే తనకు తన స్వరూప దర్శనానికి నాంది. నాంది అంటే మొదలు. ఆ జిజ్ఞాస ఎప్పుడు ఉదయిస్తుందో ఆ జిజ్ఞాసలో అప్పుడు ఆత్మబోధకు అవసరం వచ్చింది. తనను గురించిన బోధ చేయాల్సిన అవసరమే లేదు సృష్టిలో. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పుట్టిన తర్వాత తనను గురించిన బోధ అంటే పరిచయం చేస్తారంటే నీ పేరు ఇది అని చెప్పేస్తారు. ఇంట్లో తిరుగుతూ ఉంటే వాడికి చెప్పకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే వాడిని ఆడించేటప్పుడు మనం ఆ పేరుతో పిలిస్తే వాడు అదే నేను అని అనుకుంటాడు, అజ్యూమ్ చేసుకుంటాడు. అసలు ఏమి చెప్పము, నేర్పిస్తారా నీ పేరు ఇది అని అంటాం ఎప్పుడైనా? టింకు టింకు అంటే నేను టింకు అనుకుంటాడు అంతే. కానీ కూర్చోబెట్టి నీకు ఇది అని చెప్పరు కదా. అట్లాగూ అన్నీ తిరుగుతూ తిరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అన్నిటిని అంటించేసుకుంటాడు. వీటన్నిటి గురించి నేర్పించలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు ఆత్మ గురించి బోధ అన్నప్పుడు ఈ ఆత్మ యొక్క హోదా ఏమిటి, ఇక్కడ దేన్ని ఆత్మ అంటున్నారు, దాని గురించి బోధ ఎట్లా, ఇది ముఖ్యమైన అంశం. ఆత్మ అంటే సెల్ఫ్ అన్న, సెల్ఫ్ అంటే ఎక్కడ మొదలవుతుందా సెల్ఫ్ అన్న అంశం? తన దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు తనెవరు? మొదలుపెట్టే తనెవరు? ఇప్పుడు తన ఐడెంటిటీ, గుర్తింపు ఎక్కడుంది? ఇప్పుడు ప్రస్తుతం జిజ్ఞాసుగా ఉన్నవాడికి గుర్తింపు ఎక్కడుందో అక్కడి నుండి ఆత్మ అంతా ఆత్మే. ఇంకా లేదే కాందేముంది ఆత్మ కంటే? నేను అనుకుంటున్నది ఏదే ఉందో అదంతా ఆత్మే. నేను అనే ఏ అంశంలో తనను గుర్తిస్తాడో అది ఆత్మ. అంటే సెల్ఫ్ అంటే అంతే, నేను అన్న గుర్తింపు.
ఇప్పుడు అక్కడ మొదలు పెడితే ఆత్మ యొక్క విస్తీర్ణం ఎంత దాకా ఉంది. సెల్ఫ్ అన్న పదానికి లోకంలో ఒక గ్రహింపు మనకేమొస్తుంది? సెల్ఫ్ అంటే ఎవరు? ఎవరికి వారే సెల్ఫ్ అంటే ఒక ఇండివిజువల్ బీయింగ్. ఎవరికి వారే సెల్ఫ్ అన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిగత రూపం అయిపోయింది. ఆ వ్యక్తిగత రూపాలు నిజంగా ఆత్మ. కానీ ఇప్పుడు జిజ్ఞాస వచ్చిందో, బోధ కోసం తాను సిద్ధపడ్డాడు, బోధన అవగాహన చేసుకోవటం కోసం, అప్పుడు తన అవగాహన పరిమితమైన వ్యక్తిగత రూపంలోనే ఉంది. మరి ఈ ఆత్మ యొక్క విస్తీర్ణం ఎంత దాకా ఉంది? సృష్టిలో ఎన్ని పదార్థాలు కనిపిస్తున్నాయి. అపరాప్రకృతి కనిపిస్తుంది, పరాప్రకృతి కనిపిస్తుంది. కొత్తగా వినే వాళ్ళ కోసం అపరాప్రకృతి అంటే పంచమహాభూతములతో ఏర్పాటైనది అపరాప్రకృతి. పంచమహాభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, పృథివీ, నీరు, పృథివీ. ఇవి పంచమహాభూతాలు. ఇది వీటితో ఏర్పాటైన పాంచభౌతికమైన సృష్టి అంతా అపరాప్రకృతి. ఇవి కాక జీవ సృష్టి ఒకటి ఉంది. అంటే పంచమహాభూతముల కంటే వేరుగా పరాప్రకృతి ఇంకొకటి ఉంది. ఆ పరాప్రకృతి యొక్క రూపం ఏమిటంటే ఈ పంచమహాభూతాత్మక సృష్టిని తాను పరాప్రకృతి రూపుడైన వాడు పాలన చేసుకుని, అంటే పాలన చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే దాన్ని వాడుకొని అందాం మామూలు భాషలో చెప్పాలంటే, వాడుకొని తనను తెలుసుకునేవాడు ఎవడున్నాడు వాడు పరాప్రకృతి. అంటే జీవపురుషుడు పరాప్రకృతి స్వరూపం. అది అపరాప్రకృతి, ఇది పరాప్రకృతి. అయితే అపరాప్రకృతి ఎట్లా ఉంది? అది జడమా చేతనమా? ఈ ప్రశ్న వేసుకోవాలి. అపరాప్రకృతి జడమా చేతనమా? ఇప్పుడు జీవపురుషుడు చేతనమా జడమా? చైతన్య స్వరూపం. మరి అపరాప్రకృతి సంగతి ఏమిటి అంటే దాంట్లో పంచమహాభూతములన్నీ కూడా ఏవైతే ఆత్మ నుండి వచ్చిన పంచమహాభూతములు ఉన్నాయో అవి మాత్రము జడము అన్న పదం చేత చెప్పబడకూడదు. జడం ఎప్పుడవుతుందంటే తన గుర్తింపు తనకు తెలియకుండా ఉంటే అది జడం. ఇప్పుడు ఇక్కడ ఒక ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇట్లా ఏదైనా వస్తువు ఉంది, ఇదేమిటో దీనికి తెలియదు, ఇదేమిటో మనకు తెలుసు, ఇది ఒక డబ్బా అన్నా. ఈ డబ్బా నువ్వెవరు అంటే దీనికి తెలియదు. అప్పుడు ఎప్పుడైతే తన గుర్తింపు తనకు తెలియదో అది జడం. ఇప్పుడు ఆకాశం ఉందనుకున్నాం, పంచమహాభూతం మొదటిది. ఆకాశమునకు తనకు తాను తెలియదు అన్నట్టుగా ప్రవర్తించటం లేదా ఆకాశం. చైతన్య రూపుడైన పరాప్రకృతి స్వరూపుడిగా లేకపోయినప్పటికీ ఆకాశం ఎట్లా ప్రవర్తిస్తుందంటే తాను తన గుర్తింపు తెలిసి గుర్తింపులో స్థిరంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఉంది, ఉన్నట్లు కాదు, అది ఉంది. అప్పుడు అది జడ ప్రకృతి కాదు. ఇప్పుడు ఆ ఆకాశమును అపరాప్రకృతి అన్నాం, ఈ పదార్థజాలమును అపరాప్రకృతి అంటున్నాం. కానీ ఈ రెండింటిలో భేదం ఎట్లా? తన గుర్తింపు తనకు తెలిసినట్లుగా నిలుపుకున్నాయి పంచమహాభూతములు. కానీ పంచమహాభూతములతోనే ఏర్పడిన పదార్థజాలము అట్లా నిలుపుకోవటం లేదు. ఈ భేదము జడము అపరాప్రకృతి, జడ ప్రకృతి అపరాప్రకృతిలో భేదం. కనుక ఇప్పుడు ఈ సృష్టిలో ఇది ఒక అంశం అయితే జీవపురుషుడు ఒక అంశం. జీవపురుషుడు యొక్క పాత్ర, వాడి గుర్తింపు ఎట్లా ఉందంటే ఆకాశంలాగా తన గుర్తింపును తాను గుర్తించుకొని స్థిరంగా ఉన్నవాడిగా లేడు, జడ పదార్థంలాగా అసలేమీ తెలియనట్టుగా లేడు, మధ్యలో వేలాడుతున్నాడు. ఇప్పుడు ఆకాశము ఎప్పుడు కూడా తన లక్షణాలను కోల్పోదు. స్థిరంగా ఉన్నది అంటే అర్థం ఏమిటంటే దాని లక్షణాలను అది కోల్పోదు. కానీ పరాప్రకృతి స్వరూపుడైన జీవుడు తన లక్షణాలను గుర్తింపు లేకుండా తిరుగుతున్నప్పుడు వాడొక జడ వస్తువు లాంటి వాడా కాదా? దీన్ని ఏమన్నా దీన్ని పలకరించి నీకెవరో నువ్వెవరో నీకు తెలుసా అంటే ఇదేమంటుంది? ఉలకదు పలకదు, ఇదేమనదు, జడం అన్నాం. ఇప్పుడు ఒక మనిషిని పలకరించి నువ్వెవరన్నావు అనుకోండి, ఏమంటాడు? నువ్వెవరంటే ఏమంటాడు? పేరు చెప్తాడు. అక్కడ మొదలైంది ఆత్మ.
అందుకే ఆత్మకు ఒకానొక నిర్వచనం ఏం చెప్తుందంటే, యచ్చ ఆప్నోతి యచ్చ ఆదత్తి యచ్చ అత్తి విషయానిహ యచ్చ అస్య సంతతో భావో తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే. అంటే జీవుడు తన జీవన వ్యవస్థలో ఏది పొందుతున్నాడు, ఏది గ్రహిస్తున్నాడు, ఏది అనుభవిస్తున్నాడో, ఏది ఉనికి కలిగినది అయినదో అవన్నీ కూడా విషయములు కావట, అవన్నీ ఆత్మయే. అయితే ఆ ఆత్మ ఎన్ని స్థాయిలలో, దాని దశలేమిటి, వీడి గ్రహింపులో దానికి అన్ని స్థాయిలు లేవు సుమా. బోధ వచ్చిందంటేనే సాధకుడి స్థాయికి. సృష్టికి బోధ అక్కర్లేదు. బోధ ఎప్పుడు కావాలి? తెలియని వాడు ఉంటే బోధ కావాలి, తెలిసిన వాడికి అక్కర్లేదు. పంచమహాభూతాలకి బోధ అక్కర్లేదు, అవి వాటికి తెలిసిందే. ఎప్పుడు ఎవరికి అవసరం? ఇప్పుడు తెలియకుండా అటు ఇటు కాకుండా, అపరా ప్రకృతి యొక్క ఔన్నత్యము లేకుండా, జడ ప్రకృతి యొక్క జడత్వము లేకుండా మధ్యలో తిరగాడుతున్న జీవపురుషుడు ఉన్నాడే, వాడెవడో వాడికి తెలియకుండా, కానీ చైతన్యమే. వాడికి కావాలి బోధ. ఇప్పుడు వాడి గ్రహింపులో, వాడి స్థాయిలో మాట్లాడినప్పుడు మొత్తం అంతా ఏది గ్రహింపబడుతుందో, ఏది చూడబడుతుందో, ఏది పొందబడుతుందో అంతా ఆత్మస్వరూపమే అయినప్పటికీ దానికి దశలు ఉన్నాయట. వీడి గ్రహింపులో ఆత్మ యొక్క దశలు ఏం దశలంటే, ఒకటి స్వతసిద్ధం, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది స్వతసిద్ధమైనది. ఒకటి సాధన సిద్ధం, అంటే సాధన చేత ఉన్నదాన్ని తెలుసుకున్నవాడైనాడు. ఒకటి సాధన స్థాయి, ఒకటి సామాన్య స్థాయి, ఒకటి త్రిగుణాత్మక స్థాయి, ఒకటి స్వరూప వంచకం. ఇప్పుడు కింది నుండి మళ్ళీ మనం చూద్దాం. ఔన్నత్యం అంటే ముందు పైనుండి దాని స్థాయిని చెప్పుకొని వచ్చాము, దిగజారిందని. ఇప్పుడు కింది నుండి, ఇప్పుడు వీడున్న స్థాయి స్వరూప వంచక స్థాయి. వంచన అంటే మోసం. స్వరూపాన్ని మోసం చేసుకుంటే ఈ వ్యవహార పురుషుడు వస్తాడు. లోకంలో తిరిగాడేవాడు ఎవడున్నాడు? ఇందాక నేను అంటే ఎవరు ఏం చెప్తారన్నారు? పేరు చెప్పడం అంటే అర్థం ఏమిటి? స్వరూప వంచక స్థాయి. కేవలము తన గుర్తింపు దేహం కంటే బయటిది. దేహం కూడా కాదు. ఇప్పుడు పేరంటే ఏమిటి? దేహం కంటే బయట వేలాడే. ఎప్పుడు వస్తుంది? దేహం పుట్టిన తర్వాత ఎప్పుడో పెట్టిన పేరు అది. పుట్టిన తర్వాత అతికించుకున్నదే కానీ కనీసం దేహంతో కూడా తనకు సంబంధం లేనిది. అంటే ఇప్పుడు పేరు ఉన్నా లేకపోయినా మనిషి ఉంటాడా లేదా? దేహంతో బతకగలడా లేడా? పెట్టలేదనుకోండి పేరు, అప్పుడు ఏమవుతాడు? బతుకుతూ ఉంటాడా లేదా? తిరుగుతూ ఉంటాడా లేదా? ఏమైనా లోటు వస్తుందా? వాడి ఉనికికి లోటు వస్తుందా? వాడి వ్యవహార జీవితానికి ఏమైనా లోటు వస్తుందా? ఏం రాదు, వాడు ఉండగలడు. అటువంటి దాన్ని కూడా ఇంకా నీచం చేసుకొని, ఇప్పుడు దాన్ని ఏమంటారు? మరి వ్యవహారానికి కావాలి కదా అనేసారు కాబట్టి, ఇప్పుడు కదా అన్నాడు, పూర్తి వంచన. ఆ వంచన స్థాయిలో ఇప్పుడు వీడు నేను ఆత్మ. పేరుతో ఎట్లా ఉంటుంది? పేరంటే నామకరణం రోజు తగిలిస్తే చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఎందుకు? డెత్ సర్టిఫికెట్లో అదే రాస్తారు. ఇప్పుడు వాడు లేడు, అయినా సరే ఆ పేరుతోనే డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి, అదే చలామణి అవుతుంది. అది లేకపోతే బర్త్ సర్టిఫికెట్ కూడా దేంతో ఇవ్వాలి? పేరుతోనే ఇవ్వాలి. నేరుగా మనం వెళ్ళినా సరే మనం నమ్మడు వాడు. నీ బర్త్ సర్టిఫికెట్ ఏదని అంటాడు, అందులో పేరు ఉండాలి, నీ ఐడెంటిటీ ఉండాలి, అప్పుడైతేనే నమ్ముతానంటాడు. మనిషి కనిపించినా నమ్మడు. అంటే వ్యవహారానికి దిగజార్చిన ఆత్మస్వరూపం, పూర్తి అబద్ధపు వ్యవహార జీవితానికి దిగజార్చిన ఆత్మస్వరూపం. ఇది స్వరూప వంచక స్థాయి ఆత్మకు. త్రిగుణాత్మక స్థాయి. త్రిగుణాత్మక స్థాయి అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ వ్యవహారం చేసేవాడు ఈ వ్యవహారాన్ని ఎట్లా చేస్తున్నాడు? కొన్ని లక్షణాలను అంటించుకుంటాడు. అంటే లోకంలో ఎవరెవరు ఏర్పరచుకున్న వాళ్ళ మర్యాదలు, లోకంలో కూడా ఇవన్నీ అంతటా సామాన్యంగా కామన్గా ఏం లేవు. ఒక ప్రాంతానికి తగిన మర్యాద ఉంటుంది,
ఒక రాష్ట్రానికి తగిన మర్యాద ఉంటుంది, ఒక దేశానికి అంటే వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళ మర్యాదలతోనండి. మర్యాద అంటే ఒక ఆవరణ, వాళ్ళు ఏర్పరచుకున్న ఆవరణలో వాళ్ళు సత్యం అనుకుంటున్న వాటితో గుర్తింపు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మొవ్వ ఉందనుకోండి, మొవ్వ గ్రామంలో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ భాష చాలా విచిత్రంగా ఉంటుంది. అది తెలుగే, ప్రతి ప్రాంతానికి వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి. నాకు కూడా అనాలంటే నాకు కాడ అంటారు, కూడా అనడు. నాకు కాడ మంచినీళ్ళు ఇవ్వమంటే అర్థం ఏంటి, వేరే వాడికి అర్థం కాదు అసలు. కానీ ఈ ప్రాంతంలో చలామణి అవుతుంది. అన్నీ అట్లాగూ ఎన్నో పదాలు ఉంటాయి. నీ కాడ నా కాడ అంటాడు, మళ్ళీ కాడ అంటాడు. అంటే నీ దగ్గర నా దగ్గర అనకుండా నీ కాడ నా కాడ, ఇంటి కాడ అంటాడు. ఇప్పుడు ఈ పదము ఇక్కడ వీళ్ళకి తప్పు కాదు, వీళ్ళు ఏర్పరచుకున్నది. అట్లాగూ ఎన్నో ఉంటాయి. అట్లా ప్రాంతానికి ఒకటి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఒకటి ఏర్పరచుకున్న వాటితో వీటిని పోషిస్తే వాళ్ళు సరిగ్గా ఆచరిస్తున్న వాళ్ళు అన్నట్లుగా. వీటికంటే వేరుగా ఏదైనా కాస్త వేరుగా అయ్యాడు అనుకోండి, నిజామాబాద్లో ఏమంటారు, అస్తా అంటారు, వస్తా అనరు, వాళ్ళు వస్తాను అనరు, అస్తా అంటారు. అమెరికా అయినా వాడు నిజామాబాద్ నుండి వచ్చాడని తెలుసుకోవాలంటే ఏమంటాడు, అస్తా అన్నాడంటే వాడు నిజామాబాద్ అని తెలిసిపోతుంది. అట్లాగూ ప్రాంతానికి ఒకటి ఉంది, దాన్ని ఏం చేస్తాడంటే అడాప్ట్ చేస్తాడు, అవలంబిస్తాడు, అభ్యాసం చేత అవలంబిస్తాడు. ఇవి ఇట్లాగే పాటించాలి. ఇవే కాక ఆచారాలు ఉంటాయి, ఎన్నో ఆచారాలు. మా ప్రాంతానికి ఇట్లాగే చేయాలి, ఇంకో ప్రాంతానికి ఇంకోలాగా చేయాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారాల అభ్యాసం ఉంది. అవన్నీ అభ్యాసం చేస్తారు. ఎంత సిన్సియర్గా అభ్యాసం చేస్తారంటే పుట్టినప్పటి నుండి అవి నేర్పించబడతాయి. మనం ఎక్కడెక్కడ వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకి అట్లా వీటన్నిటిని ఎట్లా అభ్యాసం చేశారు. పైగా ఇవి దాటి కాస్త బాగుపడినా ఇంకా పతనమే అయినా. అంటే ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, ఇటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన, కానీ చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఉన్న తర్వాత ఏమైంది, మొత్తం హైదరాబాద్ భాష అంతా వచ్చింది. అది కలగురగం. హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలంగాణ తెలుగు ఉంటుంది, ఆంధ్ర తెలుగు ఉంటుంది, అన్ని కలిపి మాట్లాడేస్తారు వాళ్ళు. అంటే హైదరాబాద్ మనిషి అని తెలుసుకోవాలంటే తొందరగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ అభ్యాసం చేసి ఎట్లా దాన్ని అడాప్ట్ చేశారంటే ఒక త్రిగుణాత్మక ప్రవృత్తిని ఇక్కడ అభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ ఆచారాలను కానీ అక్కడక్కడ ప్రాంతీయ వ్యవహారాలను అభ్యాసం చేయటం లేదు. త్రిగుణాత్మక ప్రవృత్తి అభ్యాసం చేత ఒక తెలియని అంశములను మర్యాదలుగా ఏర్పరచుకుని తనకు అంటించుకుంటున్నారు. ఇది కూడా అభ్యాసం, ఇది కూడా ఇప్పటికీ ఆత్మ. ఇట్లాగైతేనే నేను, కాకపోతే నా ఐడెంటిటీనే పోతుంది అన్నట్లుగా జీవుడు అభ్యాసం చేస్తాడు. ఈ త్రిగుణాత్మక అభ్యాసం ఎట్లా ఉంటుందంటే కేవలం లౌకిక జీవితానికి దేహధారిగా దేహధర్మాలను అభ్యాసం చేయటానికి, అంటే లౌకిక జీవితం అంటే ఎట్లా ఉంటుందంటే కేవలం బయటి అంశాలతోనే పోల్చు, కానీ దేహంతో పోల్చుకొని తన జీవిత ప్రయాణానికి కావలసిన ఏవే ఉంటాయో వాటికి ఇంకా కూడా మానసికంగా తాను ఏమేమి ఆలోచిస్తూ ఉంటాడో ఈ ఆలోచనలన్నిటికీ కూడా ఇప్పుడు ఈ త్రిగుణాత్మక ప్రవృత్తిని ఏది అభ్యాసం చేస్తుంటాడో జీవుడు దాని చేత గుర్తింపులను ఏర్పరచుకుంటాడు. అంటే ఇప్పుడు మానసిక స్థాయిలో ఇష్టాలు ఉంటాయి, కేవలం తిండిలోనే కాకుండా వినటంలో. ఇప్పుడు నాకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టం అంటాడు, అట్లా కాకుండా వేరే రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం అంటాడు, తినే వాటిల్లో ఇష్టాలు ఏర్పడతాయి. అట్లాగే ప్రాంతీయ అభిమానం ఏర్పడుతుంది. ఇటువంటివి అన్ని రంగాలలో ఎక్కడెక్కడ తిరగాడుతున్నాడో అక్కడక్కడ అన్నిట్లో ఇష్టాలు ఏర్పడటంలో ఇవన్నీ లౌకికంగా ఒక అభ్యాసం అనుకొని కూర్చుకున్నవన్నీ కూడా వారి త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క అభ్యాసం, దాన్ని ఆత్మగా చేసుకున్న అభ్యాసం. కేవలము
బయట విషయంతో పోల్చిన తన ఆత్మ అంటే ఇందాక పేరు అని ఎట్లా చెప్పామో ఆ పేరు మీద అభిమానం కానీ కేవలం బయట క్రియలతో పోల్చి ఏ అభ్యాసాల ఆచరణలు చేస్తుంటారో అవన్నీ కూడా ఆత్మవంచక స్థితి. దాని తర్వాత స్వరూప వంచకం, తర్వాత త్రిగుణాత్మక ప్రవృత్తి. ఈ త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క విస్తీర్ణం ఎంత అంటే పరమార్థమునికి వచ్చినప్పుడు కూడా అది వదలటం కష్టంగా ఉంటుంది వీడి. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల అభ్యాసం. ఈ అభ్యాసాన్ని తీసేయటం అంత సులభం కాదు. ఈ ఆత్మను బయట నుండి త్రిగుణాత్మక ప్రవృత్తి దాకా తీసుకొచ్చిన తర్వాత ఒక సామాన్య స్థితి అని చూపిస్తున్నారు ఆత్మకు. సామాన్య స్థితి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా సామాన్య స్థితి, సామాన్య మనిషికి ఉండే లక్షణాలే ఇవన్నీ. కానీ సామాన్యం అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూపిస్తున్నారంటే అభ్యాసం అయిపోయింది. అభ్యాసం అయిపోయిన తర్వాత ఒక అలవాటు ఇప్పుడు ఏమిటి దాని స్థితి జీవుడి దగ్గర స్వరూపం రూపంలో ఉంది. స్వరూపాన్ని రిప్లేస్ చేసింది. అంటే ఇదే సామాన్యం కదా, అందరూ ఇట్లాగే చేస్తుంటే ఇది సామాన్యమే కదా అనుకుంటారు. లోకంలో 10 మంది చేస్తే తప్పేం లేదు, సామాన్యమే కదా అంటారు. అంటే ఏ త్రిగుణాత్మక ప్రవృత్తిని అభ్యాసం చేసి అవలంబించారో దాన్ని ఒప్పుకొని స్థిరం చేసుకునే స్థితి సామాన్య స్థితి. అందుకే సామాన్య మనిషి ఎప్పుడూ కూడా సాధనకు రావాలంటే బాగా కష్టపడతాడు. ఒక చిన్న మార్పు చెప్పినా కూడా చేయలేడు. దేనికి భయపడుతున్నాడు? అందరూ ఒకలాగా చేస్తుంటే నేను ఒక్కడే వేరుగా ఉంటే ఎట్లాగా అంటాడు. సబ్సే బడా రోగ్ క్యా కహేంగే లోగ్. అర్థమైంది? అందరూ ఏమనుకుంటారో అని వీడు చేయడు. ఎందుకు? సామాన్యం అయిపోయింది ఇప్పుడు. అందుకే డేర్ టు బి దేర్ అంటారు. ఎవరైతే ధీరుడు ఉంటాడో ఆ సామాన్య స్థితిని దాటగలుగుతాడు. సామాన్యం అనుకుంటే ఒప్పేసుకున్నాడు ఎప్పుడో. ఏ అభ్యాసం తనకు 84 లక్షల జీవరాశుల గర్భాల నుండి సంస్కార రూపంలో ఉందో ఈ జన్మలో మానవ జన్మలో తన గుర్తింపుకు బయట అంశాలతో ముడిపడి త్రిగుణాత్మక ప్రవృత్తితో కలుపుకొని తనదిగా చేసుకున్నాడో ఆ గుర్తింపులు. అంటే లౌకికంగా ఏవైతే బయట ధర్మాలను చూపించారో, అంటే స్త్రీలకు స్త్రీ ధర్మం, పురుషులకు పురుష ధర్మాలు, సామాజిక ధర్మాలు, కుల ధర్మాలు, ఇట్లాగూ మతానికో ధర్మం, అన్నీ ఇట్లాగ ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో అవి సామాన్యమైన, అంటే వీడి చేత బాగా ఒప్పుకోబడినవి. అవన్నీ అందరూ బాగా ఒప్పుకున్నాం. దాన్ని దాటలేదు. ఎంత కష్టపడతాడంటే ఈ ఎంతో మంది విన్న తర్వాత కూడా, అంటే శ్రవణం చేసిన తర్వాత కూడా ఒక చిన్న ఆచరణ కూడా వాళ్ళు ఎందుకు రారు? చేస్తే మా వాళ్ళల్లో నేను వేరైపోతాను. ఇప్పుడు మాంసం తినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అది తప్పు కాదు, సామాన్యం వాళ్ళకి. దాంట్లోంచి తినకుండా ఉండటం అనే ఒక అడుగు వేయాలంటే అందరూ ఏమనుకుంటారని ముందు, అంతేనా? అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేసి ఇప్పుడేమిటి, ఇప్పుడు బ్రాహ్మణ వేషం వేస్తున్నాడు వీడు అంటారు. అంతేనా? మంచిదే, అయినా సరే వాళ్ళు అట్లా అంటారని, వెటకారం చేస్తారని కూడా ఒప్పుకోకుండా తన ముక్తినైనా వదిలేస్తాడు. కానీ చివరికి అట్ ద కాస్ట్ ఆఫ్ లిబరేషన్. ముక్తి వస్తుందని చెప్పిన, ఒకవేళ నువ్వు ఇది మానే ముక్తి వస్తుందని గ్యారంటీ ఇచ్చారనుకోండి గురువు, అయినా చేయడు. ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మలో చూద్దాం అనుకుంటారు చాలా మంది సాధకులు. అట్లాగే ఆ అడుగు వేస్తేనే తన కాళ్ళ కింద భూమి కదిలినంత భయం వాడికి. భూమి కదిలిపోతుంది అనుకోండి, అడుగు వేయాలంటే ఎట్లా భయపడతాం మనం, అట్లాగే వాడి సామాన్యంగా స్థిరం చేసుకున్న వాడి అలవాట్లతో, అంటే ఆత్మ రూపంలో ఉంది ఇప్పుడు వాడికి. అది
అది కూడా ఆత్మవాడి. అది కదిలిపోతే నేను ఉండలేను కదా, అప్పుడు ఉనికి లేకపోతే ఉండలేడు. ఎట్లాగో నేను స్థిరం చేసుకున్న నా భావం అక్కడ లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా అంత భయపడతాడు. ఇది సామాన్య స్థితి. అంటే ఇవన్నీ స్థాయిల్లో కూడా తను గుర్తిస్తున్నది ఏమిటి? ఆత్మ. ఆత్మనే వంచన చేసుకుంటాడు, ఆత్మనే త్రిగుణాత్మకం చేసుకుంటాడు, ఆత్మనే సామాన్యం చేసుకుంటాడు. ఇప్పుడు ఆ ఆత్మకి సాధన అంశం అని చూపించాడు. సాధన అంటే సాధనం అంటే సాధించటానికి కావాల్సిందేదో అది సాధన. సామాన్య స్థితి నుండి సాధక స్థితి అనేది ఒక గొప్ప మలుపు. ఎందుకంటే సామాన్య స్థితి ఏర్పడటానికి వీడి కృషి అంతా కూడా అగోచరమైంది, అంటే తెలియకుండా చేసింది ఇదంతా. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఏర్పాటు తాను అభ్యాసం చేసుకున్న సంస్కారం ఉంది అన్నాం అనుకోండి, వీడికి ఏమైనా తెలిసి చేశాడా? ఇప్పుడు మనిషి అన్న ఒక వాడు ఉన్నాడు, వాడికి క్రూరత్వం ఉంది. అంటే ఆ క్రూరత్వం పులి జన్మ నుండి వచ్చిన క్రూరత్వాన్ని పెట్టుకుంటే ఇప్పుడు క్రూరత్వం ఉంటుంది వీడికి. ఈ జిత్తుల మారితనం ఉందనుకున్నా, అప్పుడు ఏమంటాం మనం వెంటనే? పూర్వజన్మ నక్కై ఉంటాడట. అట్లాగే ఇప్పుడు అందరినీ పీడించే గుణం ఉందనుకోండి, అప్పుడు జలగా అంటారు. జలగా రక్తం ఎట్లాగ తీసుకుంటుందో అట్లా పీల్చి పిప్పి చేస్తుంది అంటారు. ఇట్లాగో ఎన్ని పోలికలతో విడికున్న గుణాలతో ఇవన్నీ పూర్వజన్మలో అభ్యాసం చేసి వచ్చినవని మనమే మన వాడుక భాషలోనే చెప్తున్నాం కదా. ఈ సంస్కారాన్ని అభ్యాసం చేయటంలో తన తెలివి ప్రయోగంతో ఏం చేయలేదు. ఎట్లా ఉంటుంది? ఎవరైనా కావాలని అవన్నీ అభ్యాసం చేస్తారా? చేయరు. కానీ ఇప్పుడు వీడికి గుణాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు సామాన్య స్థితిని దాటాలంటే మాత్రం ఎరుక గుర్తింపుతో చేస్తేనే వాడు సామాన్య స్థితిని దాటి సాధకుడు అవుతాడు. ఇవన్నీ అభ్యాసం చేయడానికి ఎరుకక్కర్లేదు, అయిపోయినాయి అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని ఆలోచిస్తే వాడికైనా అర్థమవుతుంది. ఒక స్వార్థపరుడు ఉన్నాడు అనుకోండి, తెలుస్తూ ఉంటుంది తన కోసమే తను ఆలోచిస్తాడు, ఇంకొకరి కోసం ఆలోచించలేడు అని అర్థమవుతూ ఉంటుంది. కానీ నేను ఎందుకు ఇట్లా ఉన్నాను? కావాలని ఎవరు చెడు గుణాలను అభ్యాసం చేయరు, కానీ వాడి సంస్కారం అట్లా ఉంది, మూర్తిభవించి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎట్లాగో అదే వాడు అన్నట్లు. ఇది ఎరుక గుర్తింపు లేకుండా తనలో జరిగిన మార్పు. ఇప్పుడు సామాన్య స్థితి అంటే దేంతో బయాస్ అయి ఉన్నాడు, దేనిలో స్థిరం చేసుకుని త్రిగుణాత్మక ప్రవృత్తిని అభ్యాసం చేసి ఇన్ని లౌకిక అంశాలలో స్థిరం చేసుకుని ఉన్నాడో దాన్ని కదిలించటం సాధన, పెకిలించటం. ఆ సాధన అంటే ఇప్పుడు ఇంకా మలుపు తిరిగిన జీవితం ఎట్లా ఉంటుందంటే, ఒక సిగరెట్ తాగటం మానేయాలని అనుకున్నాం అనుకోండి, తాగే అలవాటు లేని వాడికి అది ఎట్లా ఉంటుంది? అసలు ఇందులో విశేషమే ఉందనిపిస్తుంది. ఆ అలవాటు ఉన్నవాడికి ఒక తపస్సే అది మానేయాలంటే అసలు ఎప్పుడూ సిగరెట్ తాగిన వాడికి అసలు వీడు ఎందుకు తాగుతున్నాడో అర్థం కాదు వాడికి. అందులో అంతే ఉంది, వీడు పట్టుకొని మామూలుగానే ఆలోచించండి, అంత వేడి వస్తుంటే లోపల నుండి పొగ వస్తుంటే వాసన వస్తుంటే వీడు ఎట్లా భరిస్తున్నాడు అనిపిస్తుందా లేదా? అది అలవాటు లేని వాడు అంటే టాలరబుల్ కూడా కాదు, అంటే మనం ఓర్చుకోలేము దాన్ని. పక్కన వాడు తాగుతుంటేనే ఓర్చుకోలేము. అది వాడికి ఎట్లా ఉంది? ప్రీతిగా ఆచరించింది, ప్రీతిగా అభ్యాసం చేసింది, అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రీతిని తీసేయాలి కాబట్టి వాడు కష్టపడతాడు. సిగరెట్ని కాదు తీసేయటం, ఏ ప్రీతిని దాని మీద పెట్టి అభ్యాసం చేసి అలవాటు చేసుకున్నాడో ఇప్పుడు ఆ ప్రీతిని పెకిలించాలి. అట్లాగే సామాన్య స్థితి నుండి సాధక స్థితి రావాలంటే ప్రీతిని డైవర్ట్ చేయటం. అంటే లోకంలో ఎన్నిటి మీద మనం ప్రీతిని ప్రయోగించామంటే ఏ అంశంలో పట్టుకోవాలన్నా తన ప్రీతిని అక్కడ ప్రయోగించకుండా అంశం తీసుకోలేడు, టేకప్ చేయలేడు.
ఇష్టమైతే చేస్తాడా, ఇష్టం లేకుండానే చేస్తాడా? పెళ్ళి ఇష్టపడి చేసుకుంటారా, ఇష్టం లేకుండా చేసుకుంటారా? ఇష్టం లేకుండా కూడా చేసుకుంటారా? దీనికి స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. ఇష్టం లేకపోవటం అంటే ఎట్లా ఉంటుందని. అంటే ఎంతో మంది నేను ఇష్టం లేకుండానే ఇవన్నీ చేస్తున్నాను అని అంటారు. ఇష్టం లేకపోవడం అంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా నీకు బాగా కావలసిన వాళ్ళు, నీ మీద బాగా ప్రేమ ఉన్నవాళ్ళు, నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్నవాళ్ళు తేడ తెచ్చి తిను అంటే తింటావా? బలం వస్తుందని చెప్తే కానీ, నువ్వు ఇది తింటే అమరుడు అయిపోతావు, చావు లేకుండా ఉంటుందని చెప్పినా కానీ, ఇంకా ఇది తింటే నా మీద నీకున్న ప్రేమ నిరూపణ అవుతుందన్నా కానీ చేస్తే తింటాడా? ఇష్టం లేకపోవటం అంటే అట్లా ఉంటుందట. అంటే సాధకుడికి ఇది ఎట్లా ఉంది, కటువుగా, ఇంత కటువుగా చెప్తే మరి ఎట్లాగంటే, ఆ సామాన్య స్థితిని పెకిలించడానికి ఇంతటి చర్చర అవసరం మనిషి. ఈ సామాజిక స్థితిగతులను, వీటినే స్వామి ఏమన్నాడు భగవద్గీతలో, అంటించుకున్న ధర్మాలు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మనం సామాన్య త్రిగుణాత్మక అభ్యాసాలు అనేవి చెప్తున్నాము. అంటించుకున్న ధర్మాలు అన్నీ ఎక్కడెక్కడ నుండి ఏవేవి ఉన్నాయో నీ చుట్టూ నిన్ను చుట్టి ఉన్నాయి. ఎట్లా చుట్టి ఉన్నాయంటే, ఎగ్జిబిషన్లో షుగర్ క్యాండీ అమ్ముతారు, చూసారా ఎప్పుడైనా? ఏముంటుంది దానికి? ఒక పుల్ల ఉంటుంది. ఆ పుల్లకి దీన్ని ఇంత చుట్టేస్తాడు. ఆ చుట్టిందంతా ఎట్లా ఉంటుంది? పుల్ల కనిపించదు అసలు. చిన్నపిల్లలకి ఏమో మరి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ అందులో పుల్లు ఉన్నదనే తెలియదు. అది తింటుంటే చివరికి మిగులుతుంది. అంతా ఆ పుల్లని ఆవరించినట్టుగా చుట్టేసి ఇదే రుచికరమైందన్నట్లుగా తింటున్నాడు. ఎట్లాగో అట్లాగే ఆధారమైన పుల్ల మాత్రం వాడికి తెలియదు. అట్లాగే అన్నీ అంటించుకున్నవి, ఒక్కటంటే ఒక్కటి కూడా తనది కాదు. ఏది తనది కాదు. దీన్ని పెకిలించాలంటే అంత చర్చ రావాల్సిన సాధన. ఒక్కసారి ఆ మలుపు తిరిగిందంటే మాత్రం ఇంక వాడు ఆగడు. ఒక్కసారి లోకం నా గురించి ఏమనుకుంటుంది అన్న ఒక్క అడ్డంకుని దాటాడంటే ఇంకా వాడి దీన్ని పెకిలించేస్తాడు. ఎందుకంటే ఎక్కువగా చేసేదంతా కూడా లోకానికి కట్టుబడి, లోకరీతిని అనుసరించి. ఇదాకా అసలు వాడి కోసం వాడు బతుకుతున్నాడా అంటే తరచి చూసుకుంటే తెలుస్తుంది జీవితంలో ఏమైంది. ఇప్పటికీ ఏం చేశాడు? ఏ హోదా కోసము, ఏ కీర్తి ప్రతిష్టల కోసము, ఏ సుఖాల కోసము అవన్నీ చేశాడో, బాగా డబ్బు సంపాదించే వ్యక్తికి అసలు వాటిని భోగించేంత తీరుకుంటుంది ఉంటుందా? వాటిని ఆనందిస్తాడు ఎప్పుడైనా? ఒక రాజకీయ నాయకుడు ఉంటే డబ్బు ఉన్నదని కూడా తెలియకుండా దాచుకుని బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఎవరు అనుభవిస్తారు? నా అనుకున్న నా భార్య పిల్లలు సుఖపడతారు అనుకుంటాడు అంతే. ఇంకా చివరికి సంతోషించాల్సింది అది. లేదా అంత డబ్బు ఉన్నదన్న హోదాతో బతుకుతాడు, లేదా పవర్. లోకంలో ఆ దాన్ని కాంక్షించారు కాబట్టి దానికోసం. కానీ తన కోసం చేస్తున్నాడా ఇవన్నీ? దీన్ని అర్థం చేసుకోవాలంటే తన కోసం తాను ఏం చేస్తున్నాడో ఎవరైనా ఒక సామాన్యుడు గుర్తించాలంటే, అంటే సామాన్య స్థితిని పెకిలించడానికి ముందు నా కోసం నేను నిజంగా ఏది బ్రతుకుతున్నానంటే, ఏకాంతంలో తను ఎట్లా ఉండడానికి ఇష్టపడతాడో అది తన కోసం చేసినవాడు. ఏకాంతంలో పట్టుచీర కట్టుకుంటారా? నగలు వేసుకుంటారా? వేసుకున్నా ఒకవేళ ఎంతసేపు? ఓ 10-15 నిమిషాలు అద్దం ముందు కురగటానికి తప్ప తర్వాత ఏం చేస్తారు? తీసేస్తారు. ఎంత నచ్చిందైనా సరే ఏం చేస్తారు? తీసేస్తారు. ఏకాంతంలో తను ఎట్లా ఉండాలనుకుంటాడు? ఫ్రీగా, సింపుల్గా. మరి ఇప్పుడు ఈ పోగు చేసుకున్న ఇదంతా ఎవరి కోసం?
అందరి కోసం, తన కోసం కాదు. తన కోసం తను అడగటం లేదు. ఒక బాగా బాగా డబ్బున్న వ్యక్తిని, బాగా హోదా ఉన్న వ్యక్తిని అట్లా వదిలేసామనుకోండి, నువ్వు భోగించు, వాడికి జీవితం మీద విరక్తి వస్తుంది. అన్ని భోగాలు ఉంటాయి వాడికి, వాడు చేయాల్సింది ఏముండదు. నీకేం కావాలో నీకు పొద్దున్న నుండి రాత్రి దాకా అన్ని అమర్చుతాం. ఏవేవి కావాలి, తినాలనుకుంటున్నావో, తిరగాలనుకుంటున్నావో, వేసుకోవాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ ఇచ్చేస్తారు. 10 సంవత్సరాల్లో వాడికి విరక్తి వస్తుంది, వాటిని వైరాగ్యం వస్తుంది, లేదా పిచ్చివాడన్నా అవుతాడు. భోగించలేదు. ఎందుకు? తన కోసం తను అడగటం లేదు కనుక. చుట్టూ ఎవరు లేరు చూడటానికి. దీన్ని అడవి కాచిన వెన్నెల అంటారు. అంటే అర్థం ఏమిటి? అడవి కాచిన వెన్నెల వృధా అన్నట్లుగా చెప్తారు ఆ సామెతను. అంటే అర్థం ఏమిటి? వెన్నెల చాలా అందంగానే ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ అడవిలో దాన్ని ఆహ్లాదంగా తీసుకునేవాడు ఎవడు లేడు, కాబట్టి అది వృధా అయింది. అదే వెన్నెల బయట ఉండి ఎవరైనా అక్కడ ఉండి దాన్ని ఆహ్లాదంగా ఆనందించేవాడు ఉంటే దానికి అక్కడ ఆనందం అని, సార్థకత అని అక్కడ మాట అంటున్నాడు. అట్లాగే లోకంలో అందరి కోసం బ్రతుకుతున్నవి ఏది కూడా సత్యం. ఇది ఒక సామాన్యుడు ఎప్పుడు గుర్తిస్తాడో వాడు సాధకుడు అవ్వటాన్ని ఎవరు ఆపలేరు. అందుకే లోకంలో సామాన్యుడు సాధకుడుగా మారటానికి వాడికి కష్టాలు వస్తేనే మారతాడని అంటారు. సాధారణంగా బాధ చేత తెలుసుకోరు ఎవరు కూడా, బోధ చేత తెలుసుకోరు, బాధ చేతనే అర్థమవుతుందని కష్టాలు రావాలని అంటారు. అది బోధ చేత తెలుసుకునేవాడు ఎట్లా ఉంటాడంటే పూర్వజన్మ సంసిద్ధుడు. వాడు పూర్వజన్మలో తెలుసుకున్నవాడైతే ఈ జన్మలో కష్టం రాకపోయినా గుర్తిస్తాడు, తెలుసుకుంటాడు. కానీ బాధలు వస్తేనే అర్థమవుతుందని ఎందుకంటారంటే, బాధ వచ్చినప్పుడు తనకేం అర్థమవుతుంది? ఒక రకమైన కష్టం వచ్చింది అనుకోండి, డబ్బు పోయింది, ఏమర్థమవుతుంది? డబ్బు పోయిన వెంటనే ఏమవుతుంది? తన వారందరూ దూరం అవుతారు. ఎవరెవరిని విడిచిపెట్టలేను, వీళ్ళ కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆచరిస్తున్నాను అట్ ద కాస్ట్ ఆఫ్ ముక్తి. దేన్ని పణంగా పెట్టాను? ముక్తిని పణంగా పెట్టి నేను వీళ్ళందరి కోసం బతుకుతున్నాను అని అనుకున్నప్పుడు ఏ చిన్న కష్టం నీకు వచ్చినా డబ్బు రూపాయన వస్తే బాగా స్పష్టంగా తెలుస్తుంది, ఎవరు పక్కన ఉండరు. ఇప్పుడు తనకు అర్థమైంది దేనికోసం ఇది, స్పష్టంగా అర్థమవుతుంది. రోగమే వచ్చింది అనుకోండి, ప్రాణాంతక రోగం వచ్చింది, కిడ్నీ ఎవరైనా డొనేట్ చేయాలన్నారు అనుకోండి, మీరు ఎవరిస్తారని ఇట్లా చుట్టూ తిరిగా ఉంటే ఎవరుంటారు? అందరూ నేను కాదంటారు, భార్యతో సహా. అట్లాగూ ఒక సామాన్య స్థితి నుండి సాధక స్థితికి మలుపు గొప్ప విశేషం. ఎందుకంటే కేవలము లౌకికంగా తాను అభ్యాసం చేసిన దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయటం లేదు. ఇక్కడ సాధకుడు గుర్తించాల్సింది బయటనేమో దాని బాహ్య రూపం ఏమిటి, లోకంలో కంటే విలక్షణమైన ఒక సాధనకు మరవటం బోధ. కానీ నిజంగా తాను చేస్తున్నది ఇక్కడ కింద దానికి ఆధారమైన త్రిగుణాత్మక ప్రవృత్తి ఉందో జీవుడికి, జీవభావంలో తనను స్వరూపం నుండి వేరు చేసుకోవటానికి కారణమైన ఆ త్రిగుణాత్మక భావం ఉంది, దాన్ని కదిలిస్తున్నది. ఇది చాలా గొప్ప విశేషం. ఎప్పుడు ఎంత ప్రీతిగా సామాన్య స్థితిని కదిలించి సాధక స్థితికి ఎదుగుతాడో అంత ప్రీతిగా ఆత్మను తొందరగా అనుకోగలుగుతాడు. అంటే స్వరూప స్థితి అంత తొందరగా ఎదుగుతాడు. కష్టపడుతూ నిష్ఠూరపడుతూ చేస్తే మాత్రము అంతంత నత్త నడకలాగా సాగుతుంది సాధన. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక చిన్న నియమం చెప్పారనుకోండి, అందరి ముందేమో తనకిష్టమే చేయటం, కానీ అందరి ముందు అది రివీల్ అయిపోతే ఏమనుకుంటారు? అందరి ముందు మాత్రం మామూలుగానే ఉంటాను, నేను మాత్రం నాకు ఇష్టమే, కానీ అందరి ముందు మాత్రం చేయలేను. ఆ ధైర్యం కూడా లేకుండా సాధన చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, చెప్పుకోలేరు దాన్ని, అంత భయం వాళ్ళ అభ్యాసాన్ని. అట్లా కాకుండా ప్రీతిపూర్వకంగా, ఎంత ప్రీతిగా నువ్వు ఆచరిస్తే అంత ప్రీతిగా అంత తొందరగా స్వరూపం అందుతుంది. ఇప్పుడు ఇది సాధన స్థాయి. ఈ సాధన స్థాయి నుండి ఒక సాధన సిద్ధ స్థాయి అని ఇంకొక స్థాయిని చూపిస్తుంది.
అంటే స్వరూపమును సాధన చేత సిద్ధింపజేసుకోవటం, తనదే అది. స్వరూపం అంటే సిద్ధింపజేసుకోవటం అంటే బయట నుండి అభ్యాసం చేసి కూర్చుకోవాల్సింది కాదు. తన స్వరూప లక్షణాలను సాధన చేత గుర్తించటం. ఎందుకు? జార్చుకున్నాడు కనుక, జారిపోయాడు కనుక సాధన చేత గుర్తించే ప్రయత్నం. ఇప్పుడు ఈ గుర్తింపులో సాధన సిద్ధం ఎట్లా చేసుకుంటాడంటే, ఈ అన్ని స్థాయిల్లో ఇదంతా ఆత్మస్వరూపం. కానీ ఈ ఆత్మస్వరూపము నిజమైన ఆత్మ ఎందుకు కాదు? ఎట్లా తెలుసుకోవాలి? నేను అన్న ఆ భావాన్ని అక్కడ ఇవ్వకుండా ఏ అంశాన్ని కూడా తాను ఒప్పుకోడు కదా. ఇప్పుడు అది నిజమైన ఆత్మ కాదు, ఇంకొక ఆత్మ ఉంది అని తన సాధన చేత ఎందుకు సిద్ధింపజేసుకోవాలి? ఇది ఎట్లా తెలుసుకుంటాడు ఒక సాధకుడు అంటే, ఎన్ని రూపాలలో ఈ ఆత్మను నేను అనుకుని అభ్యాసం చేసిన లౌకికమైన అన్ని వ్యవహారాలు ఇవేవి కూడా తనకు తృప్తి అన్న అంశాన్ని ఇవ్వవు. వెల్తి రూపంలో అది అట్లాగే ఉంటుంది ఎప్పటికీ. ఎన్ని లౌకిక సుఖం భోగాలు ఉన్నా, చదువు ఉన్నా, సత్వగుణంలో వాడు చాలా మంచివాడై ఉన్నా, లోకంలో అన్ని ఎంతో మంది మంచివాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళే. తన ధర్మాన్ని, సామాజిక వ్యవస్థ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ మంచివాళ్ళే కదా. వాళ్ళందరూ తను మంచివాళ్ళు అనుకుని బతుకుతున్నారా? ఏదైనా తప్పు చేస్తున్నారా అనుకుంటున్నారా? మంచి చేస్తున్నారా అనుకుని చేస్తున్నారు. ఇవేవి కూడా తృప్తి అన్న ఒక అంశం ఇవ్వాలి. ఆ తృప్తి వచ్చేదాకా ఈ జిజ్ఞాస జీవుడికి పోదు. అందుకే ఇప్పుడు తన లక్షణములనే తృప్తి లేని కారణంగా ఏ సామాన్య స్థితి దాకా, సాధక స్థితి దాకా కూడా అది తృప్తిని ఇవ్వటం లేదు. సాధన సిద్ధం చేసుకోవాలంటే దాన్ని అభ్యాసం చేయమంటుంది ఇప్పుడు. లేకపోతే తన స్వరూపం తనకు అభ్యాసం చేత తెలుసుకోవాల్సిందా? కాదు కదా. ఇప్పుడు ఈ ఆత్మ అన్న ఈ అవస్థకు తేడా ఎట్లా తెలుస్తుందంటే, నేను అన్న అనుభూతి మారకుండా ఎట్లా ఉంటుందంటే, బాల్య, శైశవ, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో అన్నిట్లో, అంటే పసితనంలో, మళ్ళీ ఒక బాలుడిగా ఎదిగినప్పుడు, కౌమారుడిగా కుమార స్థానంలో, యవ్వనం వచ్చినప్పుడు, వార్ధక్యం వచ్చినప్పుడు, అన్నిట్లో కూడా దేహం మారిపోతున్నప్పటికీ కూడా లోపల నేను అన్న నా భావన అని ఏదైతే జీవుడు జీవస్వరూపాన్ని పెట్టుకున్నాడో అది మారుతుందా? ఎప్పుడైనా చిన్నప్పుడు ఎట్లా బుద్ధులు ఉన్నాయో పెద్దయిన తర్వాత కూడా అటువంటి బుద్ధులే ఉంటాయి కదా. ఇప్పుడు పెద్దవాడైనప్పుడు ఆటలాడుకునేటప్పుడు, చిన్నప్పుడేమో తల్లి దగ్గర చూపిస్తారు, ఆటలాడుకునేటప్పుడు స్నేహితుల దగ్గర చూపిస్తారు, యవ్వనంలో భార్య దగ్గర చూపిస్తారు, వార్ధక్యంలో పిల్లల మీద చూపిస్తారు. అవే బుద్ధులను అక్కడ ప్రవర్తింపజేస్తుంటారు. అంటే ఆ బుద్ధులతో తన స్వరూపాన్ని ఎంచుకున్నవాడు ఇవి మారటం లేదు, కానీ దేహం ఎంత మారిపోయింది. ఈ అవస్థా దోషం ఏదైతే ఉందో దేహానికే ఉంది, కానీ నేనుకు లేదు. ఆ నేనుకు ఎందుకు మార్పు రావటం లేదు? అన్ని స్థాయిల్లో కూడా నేను అనుకునే తన స్వరూపం తనకు తెలుస్తూనే ఉంటుంది. చీమకు నేనని తెలుస్తుందా? తెలియదా? తెలియకుండా ఎందుకు తింటుంది? ఆకలి ఉందంటే అర్థం ఏమిటి? నేను, నా దేహం, నన్ను నేను పోషించుకోవాలి అని అంత అల్ప ప్రాణికి కూడా తెలుస్తుంది. ప్రతి ప్రాణికి ఈ నేను అన్న స్ఫురణ లోపల ఉండగా ఆ స్ఫురణతో అది జీవిస్తుంది. ఇది మారటం లేదు. దానికి త్రిగుణాత్మక ఆచ్ఛాదనం ఉన్నప్పటికీ, అంటే గుణాల రూపంలో ఏ గుణాలను తనకు అంటించుకున్నాడో అవన్నీ కూడా ఈ అవస్థలతో మారటం లేదు. ఇప్పుడు ఈ మారని ఒక తత్వాన్ని తను అనుభవిస్తున్నాడు లోపల. మారిపోయేవన్నీ పోతూ ఉండగా మారని దాన్ని తను అనుభవిస్తున్నాడు. ఈ అవస్థలన్నిటిలో ఎక్కడైనా కూడా తనను వదిలేసి ఉంటాడా? తనను వదిలేస్తే అవస్థ ఉండదు. అట్లాగే ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఉన్నాయనుకోండి. అంటే జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్న స్థితి, స్వప్న అవస్థ అంటే కలగనే స్థితి, సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ 3 అవస్థలు అనుభవిస్తుంటాం 24 గంటల్లో. ఈ 3 అవస్థల్లో కూడా ఉండేదెవరు?
మేలుకొని ఉన్నవాడెవరు? నేనే. కలగంటున్నవాడెవరు? నేనే. సుషుప్తిలో గాఢ నిద్రపోయింది ఎవరు? నేనే. ఆ నేనుకు ఈ 3 అవస్థలతో సంబంధం లేదు. ఆ నేను ఎప్పుడూ ఉంటుంది, మారిపోవటం లేదు. పగటి వేళ ఒకలాగాను, రాత్రి వేళ ఒకలాగా, స్వప్నంలో ఒకలాగా లేదు. అది ఆ నేను అన్నది ఎప్పుడూ ఒకలాగానే ఉంది. అంటే ఇవన్నీ ఎన్ని మార్పులతో కూడిన, ఈ వికారాలతో కూడిన ఈ సృష్టిలో తను అనుభవిస్తున్న వాటన్నిటిలో కూడా మార్పు లేని ఒక తత్వాన్ని తను ఎప్పుడూ అనుభవిస్తుంది. ఈ మార్పు లేని తత్వం తనలో ఉందో దానికోసం కృషి చేస్తున్నాడు. కృషి చేసి దాన్ని పొందాలనే ఒక జిజ్ఞాస తనకు అంతర్లీనంగా ఉంది. కనుకనే ఇప్పుడు సాధన చేతి దాన్ని సిద్ధింపజేస్తుంది. ఇది సాధన సిద్ధ స్థితి. అంటే ఏ మార్పులు లేనిది ఇన్నాళ్ళు తనకు తెలియకుండా పోయిందో ఆ మార్పులు లేని ఆ లోపల స్ఫురణ ఇప్పుడు తనకు అవగాహనకు వస్తుంది. గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సాధన సిద్ధం చేయటం అంటే ఏమిటంటే సాధన చేత గుర్తిస్తున్నారు. ఉన్నదే అది స్వతసిద్ధ లక్షణం. కానీ ఇప్పుడు తన స్థితికి సామాన్య స్థితి నుండి సాధకుడిగా ఎదిగాడు, సాధక స్థితి నుండి సాధన సిద్ధి స్థితికి ఎదుగుతున్నాడు కనుక అక్కడ ఏం చేసుకుంటున్నాడు? సాధన చేసి నేను ఇప్పుడు ఇది పొందాను అనుకుంటున్నాను. తను చేసిన తన జీవిత కాలం అంతా, గడిపిన జీవిత కాలం అంతా ఎంత ఘనంగా గడిచిందో ఆ ఘనతలో తాను ఎప్పుడు తృప్తిని పొందలేదు. ఇప్పుడు సాధనలో ఒక తృప్తిని పొందుతుంది. ఆ తేడా ఏమిటి? లౌకిక జీవితంలో పొందనిది ఇప్పుడు ఈ సాధనలో పొందుతున్నది. భేదం ఏమిటి? ఇందాక మనం ఏ లోటును తాను గుర్తించి మలుచుకున్నాడో ఆ లోటును తీర్చుకుంటుంది. అంటే తృప్తి అనే అంశమును రుచి చూస్తున్నాడు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తృప్తి అన్న అంశం ఎక్కడెక్కడ ప్రయోగిస్తారు? పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ పూర్తి బాధ్యత నాదే అనుకుంటారు. ఆ పూర్తి బాధ్యతను మోయటంలో ఎన్ని త్యాగాలు చేస్తారు వాళ్ళు? దేనికోసం చేస్తారు కనుక? ఇప్పుడు వీళ్ళని చదివిస్తే తృప్తి. ఎంత లేనివాడైనా సరే, ఎంతో కష్టపడి అప్పు చేసైనా సరే ఏం చేయాలనుకుంటాడు? పిల్లలకి చదివించాలనుకుంటాడు. తర్వాత ఏం చేయాలనుకుంటాడు? పెళ్లి చేయాలనుకుంటాడు. ఇవన్నిట్లో తృప్తిని దర్శనం చేయడానికి చేస్తున్నారు. లోటుంది, ఈ బాధ్యత ఉంది, ఇది తీరిస్తే అది అవుతుంది అనుకున్నాడు. ఎన్ని చేసినా ఇంతవరకు తృప్తి మాత్రం రాలేదు. అన్నీ అయిపోయినాయి, బాధ్యతలన్నీ తీరిపోయినాయి, తృప్తి రాలేదు. కానీ సాధన జీవితానికి తేడా ఎట్లా ఉంటుందంటే, ఒక గృహస్థుగా ఉన్నవాడు సాధకుడు అయ్యారనుకున్నాం, సామాన్య స్థితి నుండి సాధకుడు అయ్యాడు. ఈ బాధ్యతలన్నీ అది ఎటువంటిదంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు విడవబడిన బాణంలాగా, కాళ్ళకు పడ్డ పాములాగా ఉంటుంది. ఒకసారి ప్రారంభించిన తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు సాధన తృప్తిని, గృహస్థాశ్రమపు ధర్మాన్ని అభ్యాసం చేసిన దాంట్లో వెల్తిని, రెండింటిని ఎట్లా పోల్చుకొని తాను సాధన సిద్ధం చేసుకుంటారు. స్వరూపాన్ని అక్కడ పోల్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా బ్రహ్మచారులు అయిపోరు, సన్యాసులు అయిపోరు తెలుసుకున్నంత మాత్రం చేత. కానీ స్వరూపాన్ని పొందలేరు అన్నది ఏం లేదు, ఎవరైనా పొందొచ్చు. కాకపోతే కావాల్సింది ఏమిటి? నాకు కావాలి అన్న జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస ఉంటే ఎక్కడైనా సాధించవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని సిద్ధింపజేసుకోవటం, ఇక్కడ తృప్తి అన్న అంశంలో ఎట్లా సిద్ధింపజేసుకుంటాడంటే, ఒక తల్లిదండ్రి పిల్లలకు పెళ్లి చేసి, ఘనంగా పెళ్లి చేసి, కావలసినవన్నీ ఏర్పాట్లు చేసి తృప్తి పడ్డాం అనుకుంటాం. ఆ తృప్తి ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ పిల్లాడితో పిల్లదో కాపురం సవ్యంగా ఉంటే తృప్తి. ఏదైనా చిన్న లోటు వచ్చిందంటే, పెళ్లి చేసి 16 రోజులు కాకముందే వాళ్ళ నుండి ఆక్షేపణలు వస్తున్నాయి అనుకోండి, మగ పెళ్లి వారి నుండి, ఏ తృప్తి అంతా ఏమైంది? పోయింది. ఇప్పుడు సాధకుడు కూడా ఈ పని చేయాల్సి వస్తుందని అనుకుందాం. అంటే యాజ్ ఎ డ్యూటీ చేయాలనుకున్నప్పుడు వీడు తృప్తి అన్న అంశం అక్కడ దర్శనం చేయడానికి చేయడు. ఎందుకు చేస్తాడు? అసలు పెళ్లి చేయకూడదు, కానీ చేయవలసి వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తాడు? ఏ గుణపాఠం
తాను జీవితంలో ఏ గుణపాఠం పొందాడో ఆ గుణపాఠాన్ని అందించడానికి చేస్తున్నాను అనుకుంటాడు, కానీ తృప్తి పడటానికి చేయడు. ఎందుకు? తనకు గుణపాఠం ఎట్లా వచ్చింది? చితకబడితే కదా. ఈ లౌకిక సామాన్య స్థితిని ఏది స్థిరం చేసుకుని నేను ఇది అనుకుని అభ్యాసం చేశాడో, దానిలో స్థిరమైన ఉనికి నిలిపి ప్రయత్నం చేశాడో, దాని చేత బాగా చితుకబడ్డాడు. అంటే దోషం చేసుకున్నాడు కనుక, ఆత్మవంచన చేసుకున్నాడు కనుక చితుకబడ్డాడు. గుణపాఠం వచ్చింది. గుణపాఠం వచ్చిన తర్వాత సాధకుడిగా అయ్యాడు సామాన్యుడు. ఆ సామాన్యుడు ఇప్పుడు సాధకుడిగా అయిన వాడు ఏమనుకుంటాడంటే, తృప్తి కోసం, లౌకికమైన ఒక తృప్తి కోసం చేయటం లేదు. ఎందుకు చేస్తున్నాడు? ఏ జీవుడు తా జీవుడు గుణపాఠం పొందాలంటే వాడికి అది తప్పదు. చెబితే వినకపోతే చెడగా చూడాలట. అట్లాగే మనం చెప్తాం, ఎన్నైనా నీతులు చెప్తాం, పిల్లలకైనా చెప్తాం. వినలేదనుకోండి ఏం చేస్తాం? వాడికే తెలిసి వస్తుంది అంటాం. ఆ మాట అంటారా లేదా? తల్లిదండ్రులైనా అంటారు, చివరికి మొండికేస్తాం. అట్లాగే లోకంలో తాను చేసే అన్ని బాధ్యతలు అట్లా గుణపాఠం కోసం చేస్తుంది. ఇంకొకటి, జీవుడికి కర్మ సంఘం ఎప్పుడు వదులుతుంది, ఎట్లా పట్టుకుంది? 2 అంశాల్లో పట్టుకున్నది. పట్టుకోవడానికి, అంటించుకోవడానికి తనకి ఏ గమం లేదు. 2 కారణాలు. మనకి ఏదైనా కర్మ వదలకుండా పట్టుకుంది అనుకుంది, దాని అర్థం ఏమిటంటే, ఒకటి కావాలని అడుగుతున్నావు అని అర్థం, నువ్వు కావాలని అడుగుతుంది. రెండోది, నువ్వు ఏ గుణపాఠాన్ని అక్కడ నేర్చుకోవాలో అది ఇంకా నువ్వు నేర్చుకోలేదు. ఈ 2 లేకపోతే ఏది తనకు అంటుకోదు. ఏవేవి అంటుకున్నాయో అవన్నీ దీనివల్ల. ఒకటి, నువ్వు కావాలని వెళ్ళావు కానీ ఎందుకు? గుణపాఠం నేర్చుకోవడానికి. అదేదో నేర్చుకోకపోతే ఇంక నిన్ను వదలదు. సాధకుడికి కూడా అంతే. ఎక్కడెక్కడ కావాలని ఇరుక్కున్నాడో ఆ కావాల్సిన దాంట్లో ఏది నేర్చుకోవాలో, దాన్ని సంస్కరించుకోవాలో అక్కడ అది సంస్కరించుకోవటం పూర్తి అవ్వకపోతే వదలదు. లోకంలో అందరినీ అన్ని కర్మలు, అన్ని విషయాలు ఎందుకు పట్టుకున్నాయంటే ఈ 2 కారణాలు. ఇంకెవరు దీన్ని అంటించడానికి సమర్థులు కాదు. మనం గనుక వద్దు అంటే మనకు అంటించడానికి ఎవరూ సమర్థులు కాదు. ఏదేది ఉందో అవన్నీ మన చేతి పట్టులోనే ఉన్నాయని అర్థం. ఇప్పుడు చేతిలో ఏదైనా బరువు మోస్తున్నాం అనుకో, చేయి నొప్పిగా ఉంది, ఏం చేస్తాం? పక్కన పెడతాం. పెట్టడం లేదు, బరువు అని ఏడుస్తున్నారు. ఎవరైనా వాడికి సహాయం చేయగలరు? ఏం చెప్తారు? చివరికి వదిలేయంటారు. చెయ్యంత నొప్పిగా ఉంటే ఏం చేయాలి? వదిలేయాలి. ఎవరి చేతిలో ఉంది? అట్లాగే ఏది తనను బాధిస్తుందన్నా సరే, బరువైందన్నా సరే, లోకంలో ఒక సామాన్యుడు నుండి సాధక స్థితి నుండి సిద్ధ స్థితికి ఎదుగుతున్న వాడికి ఏదైనా సరే భారంగా తోచినా సరే ఒకటి గుర్తించాలి, ఇంకా నేను ఇక్కడ ఏం నేర్చుకోవాల్సింది మిగిలిందో అది తొందరగా కానివాడు. ఏముందంటే, లౌకికమైన ఒక అభ్యాసం చేస్తూ తృప్తిని పొందే ఒక దోషాన్ని చేస్తున్నాడు మనిషి. లౌకికమైన ఏ అభ్యాసంలోనూ అర్థం చేరుకోలేడు. అక్కడికి తృప్తి అన్న అంశాన్ని తాకలేడు, చూడలేడు, రుచి చూడలేడు. ఎందుకు? లౌకిక ధర్మాన్ని పోషిస్తున్నవాడు సాధన చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అతిక్రమించాలి. ఎప్పుడైతే దాంట్లో అలౌకికమైన ఒక గుణపాఠం కనుకుందో అది నేర్చేసుకుంటే ఏమవుతుందంటే, దోషాన్ని తీసేస్తే, మురికి తీయగానే ఏదైనా స్వచ్ఛంగా ఎట్లా ఉంటుందో, గిన్నె ఉందనుకోండి, మురికి కడిగేస్తే ఎట్లా ఉంటుంది? తలతల మెరుస్తుంది. దాని స్వరూపం అది. కానీ ఇప్పుడు మనం దాని స్వరూపాన్ని ఎట్లా చేసాం? తోమి తీసుకొచ్చాం, అంటే సాధన సిద్ధం చేసాం. ముందే ఆ గిన్నె అటువంటిదే, కానీ మురికి అంటించాం కాబట్టి ఇప్పుడు తోమడం అంటే సాధన సిద్ధం. అంటే అది అంటించుకున్న దాన్ని తోమడం. కదిలించుకుని తంటాలు పడే కంటే విడిచిపెట్టి సుఖంగా ఉండాలిట. తంటాలు ఎందుకు? కావాలని దూరుతాడు. దీన్ని ఏమంటారు? తగుదునమ్మా అంటారు స్వామి. మళ్ళీ ఎందుకుంది అంటాడు. ఎందుకు వచ్చింది ఇదంతా? తగుదునమ్మా అన్నావు నువ్వు. ఏది నేను ఎప్పుడు అనలేదు, అసలు నేను ఇటువంటివి అననే అనంటే ఇప్పుడు అనలేదు.
ఎప్పుడో సంకల్పం చేసుంటేనే అటువంటిది సంభవిస్తుంది, లేకపోతే ఏది అంటుకోతుంది. కనుక సాధన సిద్ధ స్వరూపాన్ని దర్శనం చేయటం అంటే ఎట్లాగంటే, ఏ లౌకికమైన అభ్యాసంలో కావాలనుకున్న దాంట్లో ఎక్కడా కూడా తనకు తృప్తి అన్న దానికి అర్థం ఏమిటంటే, తృప్తిగా ఎప్పుడు ఉంటుంది? దాహంగా ఉన్నవాడికి తృప్తి ఎప్పుడు వస్తుంది? దాహం తీరేనన్ని మంచినీళ్ళు తాగితే తృప్తి. ఆకలిగా ఉన్నవాడికి తృప్తి ఎప్పుడు వస్తుంది? ఆకలి తీరే అంత తిండి పెడితే తృప్తి, లేదా సగం పెడితే అక్కడికక్కడ అప్పటికప్పుడు తీరే అంతగా పెడితే తృప్తి, అంతేనా? అట్లాగే సాధనలో తృప్తి ఎప్పుడు వస్తుంది? సిద్ధింపజేసుకునేదాకా సాధన చేస్తే వస్తుంది. తృప్తి రాలేదంటే ఇంకా సాధన అంటే సాధన సగం అన్నం తినో లేచినట్టు ఉంది. పూటకి సగమే తింటున్నాడు. తింటే ఎట్లా కడుపు నిండుతుంది? మళ్ళీ ఇందాకటి ఆకలి, మళ్ళీ ఇంకో పూటకి మళ్ళీ ఆకలి, అన్ని కలుపుకొని ఆకలి ఎక్కువైంది ఇప్పుడు. అట్లాగూ పోగు చేసుకుంటూనే ఉన్నాడు కానీ తీర్చేసుకోవటం లేదు మనిషి. ఎక్కడికక్కడ ఇదంతా ఆత్మను విచ్ఛిన్నం చేసిన ఆత్మ విస్తీర్ణం వీడు చేసుకున్నాడు ఇదంతా. ఇప్పుడు స్వతసిద్ధి అంటే స్వరూప లక్షణం. స్వరూప లక్షణం అంటే ఉప్పుకు ఉప్పదనం స్వరూప లక్షణం. ఇటువంటి థియరీ మనకు తెలుసు. అవును, ఉప్పు అంటే దాని రూపం ఏంటి? ఉప్పదనమే దాని రూపం. ఇంకొకటి దాని రూపాన్ని తెల్లగా ఉంటుంది, పొడిగా ఉంటుంది అంటే దాని ఉప్పు లక్షణాలు చెప్పకపోతే దానికి గుర్తింపు రాదు. ఉప్పు లాంటి వేరే పదార్థం ఉప్పు అవుతుందో ఉప్పదనం లేకపోతే? అంటే స్వరూప లక్షణాలు అంటే భౌతికమైన నామరూపంలోకి సంబంధించినవి కాదు. ఉప్పుకు ఉప్పదనం అనేది రుచిని ఇచ్చే లక్షణం. ఉప్పులాగానే ఇంకో పదార్థం పెడితే అది ఉప్పు అవ్వదు ఎట్లాగో, అట్లాగే స్వరూప లక్షణాలు అని చెప్తుంది. లక్షణం ఒక దాని పదంలోనే ఉంది. స్వరూప లక్షణాలను నిలుపుకోవటం స్వతసిద్ధి. స్వరూప లక్షణాలను నిలుపుకుంటే ఆత్మ ఎట్లా ఉంటుందో ఆ ఆత్మ గురించిన బోధ ఇప్పుడు మనం చెప్తున్నాం. అంటే ఇవన్నీ అభ్యాసం చేసిన ఆత్మస్వరూపం, వికార ఆత్మరూపాలు ఇవన్నీ. ఈ వికార ఆత్మలను వదిలేసి నిజమైన ఆత్మను తెలుసుకోవటం, దాన్నే మనం ఇందాక మీరు సెల్ఫ్ అన్నారు. నేను అన్న అంశము ఆ అవికారి అయిన స్వతసిద్ధ స్వరూపం. ఈ వికారంతో కనిపించే నేను అన్న అంశాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయంటే కేవలము అంటించుకుంటేనే వచ్చినాయని తెలుసుకోవాలి. ఎందుకంటే విడిచిపెట్టడానికి మూల సూత్రం ఏమిటంటే అంటించుకున్నామని తెలుసుకోవటం. లేకపోతే ఎట్లా ఉంటుంది? అవే ఉన్నాయి అంటే అవే పోవాలంటాం. మనమే అంటించుకున్నామని తెలిస్తే మనం వదిలేస్తాం. ఇది గొప్ప సూత్రం. లోకంలో అందరికీ ఎందుకు బంధాలు విడవటం లేదు? బంధము ఎందుకు విడవటం లేదు? బంధం అంటే అసలు బంధం పదం ఏమంటుంది? బంధించేది బంధం. బంధం అంటే ఏది నిన్ను బంధిస్తుందో అది బంధం. ఇవన్నీ విడవటం లేదంటున్నాం. దేనికి బంధిస్తుంది? కృష్ణుని బంధించింది అనుకోండి యశోద. ఎక్కడ బంధించింది? ఉలూకల బంధనం ఘట్టంలో ఏం చేసింది? ఒక రోలు ఉంటే దాన్ని కట్టేసింది. అంటే ఒకదానికి బంధించడాన్ని బంధం అంటాం. ఈ బంధము దేని వల్ల ఏర్పడింది? అక్కడ ఉలూకల బంధనంలోనే రోల్ ఉంది, కృష్ణుడు ఉన్నాడు. బంధం ఎట్లా అయింది? తాడుతో బంధిస్తే అయింది. ఇప్పుడు మనకున్న బంధాలలో తాడేమిటి? ఈ ముఖ్యం.
రోలుగా ఉంటే, కృష్ణుడుగా ఉంటే, తాడు లేకపోతే బంధం అవుతుంది కాదు. ఇప్పుడు మన అందరికీ సంసారంలో ఉన్న బంధాలన్నీ నన్ను బాధిస్తున్నాయి, కట్టేస్తున్నాయి అని అన్నప్పుడు ఏం కట్టేస్తుంది చెప్పింది? తాడు ఎక్కడుంది అక్కడ? ఎవరైనా ఇద్దరు పోట్లాడుకున్నారు అనుకున్నా, భార్యాభర్తలే అనుకున్నా, ఇక్కడ నుండి నేను నీకు భార్యను కాదు, నువ్వు భర్త కాదు అంటాడు. అనుకున్నప్పుడు బంధం తెగిపోతుంది. మళ్ళీ డైవర్స్ ఇవ్వాలంటే ఆ కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే వాళ్ళ మనసులో తెగిపోయింది. ఏమనుకుంటే అయింది? కాదనుకుంటే. బంధం ఏమిటి? అనుకోవటం. సృష్టిలో అందరికీ ఉన్న అన్ని బంధాలు కేవలం వాటి రూపాల్లో అవి బంధించటం లేదు, అనుకోవటం బంధిస్తుంది. ఈ అనుకోవటాన్ని వదిలేస్తే ఆత్మస్వరూపం అర్థమవుతుంది. అన్ని మనం అనుకున్నవే, అనుకోకపోతే ఏది ఉండదు లోకంలో. కాసేపు ఏదైనా అనుకోకుండా ఉంటాడా వీడు? ఒకసారి చూడండి, ఇప్పుడు లోకంలో మనస్సులో ఎక్కువ మనిషి ఆలోచిస్తూనే ఉంటాడా? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. చేయడానికైతే పనిచేస్తూనే ఉంటాడు, కానీ లోపల మనస్సు ఏం చేస్తుంటుంది? దాని ప్రాతిపదిక ఆలోచిస్తూ ఉంటుంది. హిందీలో మదారి అంటారు, తెలుగులో ఏమంటారు? కోతులను ఆడించేవాడు ఉంటాడు. ఇంకా వీళ్ళు ఏమంటారు? హిందీలో అయితే మదారి అంటారు. అంటే రోడ్డు మీద కోతులను తీసుకొచ్చి ఆట ఆడిస్తుంటారు. కోతి యొక్క లక్షణం ఏమిటి? చపలత్వం. కానీ ఆ చపలమైన కోతి చేత వీడు ఒక నాటకం ఆడిస్తుంటాడు. అక్కడ ఇద్దరికి పెళ్లి చేసే నాటకం ఆడిస్తుంటాడు, ఇంకేవో రకరకాల నాటకాలు ఆడిస్తుంటాడు. ఆ కోతి స్వభావ సిద్ధ లక్షణం ఏమిటంటే రెస్ట్లెస్నెస్. అది చపలంగానే చేస్తుంది, కానీ ఒక స్థిరంగా అది చేయలేదు. కానీ అటువంటి కోతిని కూడా వీడు ఆడించగలడు. దేని చేత ఆడించగలడు? నేర్పించటం వల్ల. అంటే ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాని స్వభావ లక్షణం నుండి తప్పించి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నేర్పించి ఒక అంశాన్ని అక్కడ ప్రదర్శింపజేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే లోకంలో మన మనస్సు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఎన్ని పనులు చేసుకుంటున్నా, స్నానం చేస్తూ ఆలోచిస్తాడు, తింటూ ఆలోచిస్తాడు, వంట చేస్తూ ఆలోచిస్తాడు, చివరికి బండి నడుపుతూ కూడా ఆలోచిస్తాడు, ట్రాఫిక్లో అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ట్రాఫిక్ని చూస్తుంటాడు, వింటూ ఉంటాడు, శబ్దాలు పక్కవాడితో మాట్లాడుతుంటాడు. ఇన్ని చేస్తూ మళ్ళీ మనసు ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ మదారి అంటే ఆ కోతులను ఆడించేవాడు ఎట్లాగైతే ఆ కోతులను ఆడించగలిగాడో, ఒక్కసారైనా మనస్సును మనం అట్లా ఆడించగలిగాము. మనస్సు అంత చంచలమైంది. అది ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి, అయినా సరే ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ కూడా ఇంకో పని చేస్తూ ఉంటుంది. కానీ దాని స్థానంలో అది ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో గుర్తించకుండా వీడు పనిచేస్తుంటాడు. ఇది చాలా పెద్ద దోషం సాధకులో కూడా. మనసు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అంటే తక్కువ చెప్తాడు ఎవడని. అంటే తాను ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియని కూడా తెలియదు. అంత ఎరుకలేని స్థితిలో మనస్సు ఉంటుంది. అతి చంచలమైన ఆ మనస్సును కనీసం ఎట్లా ఉండాలంటే అది ఏం ఆలోచిస్తుందోనైనా గమనించగలిగేవాడు ఉండాలి. అప్పుడు కోతులను ఆడించగలిగిన వాడిలాగా ఉంటాడు. లేకపోతే కోతి దాని పాటికి అది ఏం చేస్తుందో దానికి అసలు తీరుతెన్ను ఉండదు దాని ప్రవర్తన. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కోతే అవుతుంది. అట్లాగే ఈ మనస్సు సాధన చేత ఎట్లా నియంత్రింపబడాలంటే కనీసం ఏం చేస్తాం? ఇందాక మనము ఏం బంధిస్తుంది మనిషిని? అనుకోవటం. బంధము బయట లేదు, సంసారంలో లేదు, భర్తలో లేదు, భార్యలో లేదు, పిల్లలలో లేదు, సామాజిక వ్యవస్థలో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడుంది? మన తాడేమిటి? ఆ అనుకోవటం ఏమనుకుంటున్నావు ముందు గమనించు. ఈ మాత్రం కూడా చేయలేడు సాధకుడు కూడా. అందుకే ముందు మనస్సును వంచుకు రావాలంటే బేసిక్ నామస్మరణ నుండి మొదలు పెడతారు.
ఎందుకు పిచ్చి పిచ్చి ఏమో అనుకోకుండా దేవుడి నామాన్నైనా అనుకోము. అది కూడా చేయగలుగుతామా? జపమాల తిప్పుతూ ఉంటాడు, మాల తిరుగుతూ ఉంటుంది, నోరు అంటూ ఉంటుంది, నోరు కాక మనసు కూడా అంటూనే ఉంటుందేమో, మనసుతో కూడా అంటూనే ఉంటాడు. 25 నామాలు అయిపోతాయి, కానీ వీడు మాత్రం ఎక్కడికో వెళ్ళొచ్చేస్తాడు. తెలియదు కూడా తెలియదు, వీడికి వెళ్ళొచ్చాడని కూడా తెలియదు. తను చివరి నామంలో వస్తాడన్నమాట. అయ్యే జపం అయితే అంటే ఇప్పుడు సృష్టిలో తనను తన స్వరూపం నుండి వేరు చేస్తున్నది ఏమిటి అంటే ఆబ్సెన్స్, తాను ఉండకపోవటం. కేవలం ఇదే ఇంత సంసారానికి కారణం. ఇంత సంసారం ఉంటుంది, జగత్ ఎంతుంది, అర్థం కానంతుంది, ఎక్కడెక్కడ ఎంతుంది, ఈ లోకం ఎంత పెద్దది, సృష్టి ఇంకా పెద్దది, దాంట్లో ఎన్ని విషయాలను అసలు ఇవన్నీ లేవనటానికి సాధ్యం పడదు, అంత సాహసం ఎవరు చేయలేడు అన్నట్టుంది. ఎట్లా అనగలం? అన్నంతుందే. అంతకు కారణం ఒకటి, మన. ఇప్పుడు తన స్వతసిద్ధ లక్షణాన్ని, స్వతసిద్ధమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఇక్కడ చేయబోయే బోధ ఏదో అది ఆత్మబోధ అనే గ్రంథం. ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పబోతున్నారు శంకరులు. అది ఎట్లాగంటే ఈ జగత్తులంతటికి కారణం అనుకోవటం అన్నాం కదా. సృష్టిలో ఏ ఒక్క పదార్థం అయినా సరే ఒకటి తయారు చేసామనుకోండి మనం లోకంలో, దాని గురించి చెప్పగలిగిన వాడు ఎవరు ఉంటారు? ఒక వాచ్ తయారు చేశారు, ఎవరు దాని గురించి పూర్తిగా వివరంగా చెప్పగలరు? తయారు చేసిన వాడు చెప్పగలరు, అంటే కర్త అయిన వాడు చెప్పగలరు. కర్త కాని వాడు దాని గురించి చెప్పలేరు. ఇప్పుడు సృష్టి గురించి చెప్పాలంటే ఈ సృష్టి ఎట్లా వచ్చింది? భౌతికంగా ఒక చెట్టు కనిపిస్తుంది అనుకున్నాం. చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? భూమిలోంచి వచ్చిందా? మొక్క నుంచి వచ్చింది. సరే, మొక్క ఎక్కడి నుండి వచ్చింది? విత్తనం నుండి వచ్చింది. విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు నుండి వచ్చింది. చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? విత్తనం నుండి వచ్చింది. అంటే ఇప్పుడు చెట్టుకు కారణం విత్తనం, విత్తనానికి కారణం చెట్టు. మరి సృష్టికి కారణం? ప్రతి భౌతిక పదార్థాన్ని మనం ఇట్లాగే విశ్లేషణ చేస్తే ఒక కార్యకారణాలతో కనిపిస్తుంది. సృష్టికి కారణం సృష్టేనా? భౌతిక పదార్థాలన్నీ లోకంలో మనం వాడుకుంటున్నవన్నీ కూడా సైంటిస్ట్ తయారు చేశాడు కాబట్టి దాని గురించి బాగా చెప్పగలడు సైంటిస్ట్. ఏది కనిపెట్టిన వాడైనా దాని గురించి చెప్పగలడు. ఇప్పుడు తను కర్త అయ్యాడు. ఈ సృష్టి రహస్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఎక్కడి నుండి వచ్చిందంటే మనకు అర్థం కావటం లేదు. ఎట్లా పుట్టింది? చెట్టు ముందా, విత్తు ముందా? పిల్ల ముందా, గుడ్డు ముందా? అనవస్థా దోషం వచ్చింది. ఏం తెలియదు మనకు. ఇప్పుడు సృష్టి మనం చేసిందా కాదా? ఒక సామాన్యుడు దేనికి సమాధానం చెప్పలేడు, ఒక జ్ఞాని దేనికి సమాధానం చెప్పగలడు. అది అంటే ఒక విషయమును గురించి విశ్లేషణ చేసి చెప్పగలిగితే దాని లోతుపాతులు తెలుసుకుంటే చెప్పగలరు, లేకపోతే చెప్పలేదు. ఇప్పుడు ఒక చెట్టు గురించి అనుకున్నాం, మనం పుస్తకంలో చదువుకుంటే దీని లక్షణాలు ఇవి, దీనికి ప్రాపర్టీస్ ఇవి అని చెప్పగలం. తులసి చెట్టు ఉంది అనుకున్నా, దాని లక్షణాలు ఏమిటి, దాని మెడిసినల్ వాల్యూ ఎంత ఏమిటి, అది ఏమేమి చేస్తుందో చదువుకుంటే చెప్పగలం. అయితే చదువుకుంటే చెప్పగలిగినంత ఎంత దాకా వస్తున్నది? లోకంలో డాక్టర్లు ఉంటారు, ఆయుర్వేదం డాక్టర్ అనుకుందాం, మామూలు డాక్టర్ని కన్సిడరేషన్లో తీసుకోకుండా వాడికి పూర్తి చదివేయాలి, మెమరీ బ్యాంక్. కానీ ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మందు ఇస్తున్నాడు.
ఆ మందు ఇచ్చినప్పుడు ఇందులో కూడా కొంతమంది అభ్యాసం చేసిన డాక్టర్లు ఉంటారు. కానీ నిజమైన డాక్టర్ అయితే, వైద్యుడైతే ఎట్లా తెలుసుకుంటాడు, దేహంలోని కొన్ని లక్షణాలు చెప్తే మూలంలో తనకు తెలిసిన వైద్యంతో ఈ రోగికి ఉన్న దేహ లక్షణాలను పోల్చి చూసుకుని అప్పుడు తన స్థితిని, కఫవాత పిత్తముల యొక్క బ్యాలెన్స్ స్థితిని కానీ వీటిని కానీ క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్కి మందు ఉంది అనుకుందాం ఆయుర్వేదంలో. కొంతమంది ఎట్లా ఉంటారు, ప్రతి డయాబెటీస్ పేషెంట్కి అదే ఉంటారు, గుడి సూత్రం లాగా. అట్లా కాకుండా కొంతమంది వైద్యులు ఎట్లా ఉంటారంటే, రోగికి ఉన్న రోగ లక్షణాలను బట్టి ఇచ్చే మందులో భేదం అంటే కాంబినేషన్స్ మార్చి ఇవ్వగలుగుతారు. అందరికీ ఒకటే సూత్రం పనిచేయదు. ఎందుకంటే ఒక రోగికి ఒక రోగమే ఇద్దరు ముగ్గురు పేషెంట్లలో ఉన్నప్పుడు, రోగులలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాడి శరీర తత్వాన్ని బట్టి ఆ రోగం వ్యక్తమయ్యే లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందనుకుందాం, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎన్ని రూపాల్లో వ్యక్తం అవుతుంది. ఒకటికేమో రేణుకు రూపంలో వస్తుంది, అపాన రూపంలో వస్తుంది, ఒకటికేమో వాతం చేస్తుంది, ఒకటికేమో అరగకుండా ఉన్న అన్నము కఫం అవుతుంది. ఎట్లా అవుతుంది, వాడి శరీర తత్వాన్ని బట్టి మార్పు వస్తుంది. మూల కారణం అన్నం అరగకపోవటం. కానీ ఆ అరగని స్థితి వేరు వేరు రూపాలలో ఆ శరీరంలో వ్యక్తమైంది. అందరికీ ఒకే మంది ఇస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ శరీర తత్వాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు ఈ వైద్యుడు కేవలం తను బయట నుండి నేర్చుకున్న వైద్యం మీద ఆధారపడలేదు. అక్కడున్న స్థితిగతులలో తన వైద్యానికి తన తెలివిని జోడించి అప్పుడు మంది ఇవ్వగలిగితే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకుండా గుడ్డి సూత్రం. ఇప్పుడు ఈ ప్యాక్ అని ఇప్పుడు ప్యాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవి మూల రోగాలు. వీటికి తోడుగా ఇంకా ఇవి వస్తున్నాయి. ఏమిటవి, ఆడవాళ్ళలో అయితే గర్భాశయానికి సంబంధించినవి. ఇవి ప్యాకేజెస్ అట. ఈ ప్యాకేజీకి ఈ రోగానికి మందు అని ఒక ప్యాకేజ్ మందులు ఇస్తున్నారు. అట్లా మనకు ఆన్లైన్లో చాలా ఉంటాయి. ఆయుర్వేదమే అంటారు వాటిని. ఇప్పుడు ఇట్లా తెచ్చి వేసేసుకున్నాం అనుకోండి, రోగం తగ్గదు. అంటే ఇక్కడ చెప్పొచ్చింది ఏమిటంటే, ఎవరు సూక్ష్మమైన దాన్ని చెప్పగలుగుతారంటే తన అవగాహనతో తెలుసుకున్న వాడైతే చెప్పగలడు. లోకంలో ఉన్న భౌతిక పదార్థాల మీద తెలివి, నాలెడ్జ్ ఏదుందో వాటన్నిటికీ అవగాహన లేకుండా చెప్పినా పెద్ద దోషం ఏం రాదు అక్కడ. ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుందో, ఒక ఫ్యాన్ ఎట్లా పనిచేస్తుందో చెప్పాలనుకున్నాం. పుస్తకంలో ఉన్నదన్నట్టు చెప్తే చాలు, దాని డిజైన్ అంతే అక్కడ. ఇప్పుడు మన తెలివితో దాన్ని ఏం చెప్పక్కర్లేదు, చేసేవాడు తెలివితో చేసేసింది, అయిపోయింది. మనం ఏం చేయాలి, ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు తెలివితో దాన్ని చెప్పక్కర్లేదు. కానీ ఒక వైద్యుడు చేస్తున్నది ఏమిటి, ఒక మనిషి మీద అంటే మార్పులు చెందే స్థితితో ఉన్న దాంతో మమేకమై ఉన్నది. రోగము, ఆ రోగంలో ఉన్న మనిషి శరీర తత్వం రెండింటితో ఉన్నప్పుడు మార్పులు వస్తుంది. అది ఏ పుస్తకంలో రాసిండదు, తెలుస్తుందా? ఎక్కడైనా రాసి పెడతారా? ఇట్లా లేదు. అప్పటికప్పుడు ఆ దేహంలో వాడి శరీరతత్వం మారిపోతూనే ఉంటుంది, వాతావరణాన్ని బట్టి మారిపోతుంది. అప్పటికప్పుడు ఎట్లాగైతే వైద్యాన్ని నిజంగా తెలిసిన వాడు చెప్పగలుగుతున్నారు, అట్లాగూ ఒక సృష్టిని గురించి చెప్పాలంటే కేవలం శాస్త్రజ్ఞానం సరిపోదు. శాస్త్ర పరిజ్ఞానం ఎంతదాకా చెప్తుందంటే శ్లోకాలు ఇవ్వకుండా చెప్తుంది. అవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రిస్క్రిప్షన్ ఇస్తే మందు తీసుకొని వేసుకున్నట్టు. కానీ అప్పుడు మార్పు వచ్చేస్తే, అంటే ఒక సూక్ష్మమైన తత్వాన్ని చెబుతున్నప్పుడు అవగాహన చేసుకునేవాడి స్థితి తనకు ఎంత బాగా అర్థమైతే, దాన్ని బోధ తనకు ఎంత బాగా అర్థమైందో వీడి స్థితి అంత బాగా అర్థమైనప్పుడు దాన్ని కలిపి చెప్పగలుగుతారు. అంటే అందరికీ ఒకే సూత్రం నేను నువ్వు తెలుసుకోకుంటే అయిపోతుందా? అవుతుందా? అందరికీ ఒకే సూత్రం, ఒకే సాధన ఇస్తే సరిపోలేదు. అందరి స్థాయి వేరువేరుగా ఉంది, వాళ్ళ స్థాయిలో ఉంది. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, ఒక కర్త అయిన స్వరూపం వహించేవాడు ఆ చేయబడిన పదార్థం యొక్క లక్షణాలను ఎంత క్షుణ్ణంగానైనా చెప్పగలుగుతాడు అవగాహన చేసుకున్న స్వరూపంలో. కానీ కర్త కాని వాడైతే
తను అట్లా చెప్పలేదు. ఎందుకంటే తనకున్న అక్కడున్న ఏమంటారు ఇన్ఫర్మేషన్ అది పరిమితంగానే ఉంటుంది. దీన్నే లోకంలో కూడా ఈ తెలివితేటలు ఉన్న వాళ్ళని వేరుగా గుర్తింపబడతారు, లేదా కేవలం చదువుకున్న తెలివితేటలు బుకిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వేరుగా ఉంటారు. ఇప్పుడు ఒక సాధకుడు తనకు తాను బోధ చేసుకోవటం అన్న అంశం కోసం ఇది ఉపమానంగా చెప్తున్నాం. తనకు తాను బోధ చేసుకోవటం అన్న అంశం ఎట్లా ఉంటుందంటే, శాస్త్రము ఎన్నో రూపాల్లో అందించడానికి ప్రయత్నం చేస్తుంది బోధన. గురువు ఎన్నో విధాలుగా చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు తను వైద్యుడు మంది ఇచ్చాడు, నేను వేసేసుకుంటున్నాను. కానీ అది వేసుకున్న తర్వాత తనలో ఒక పరివర్తన, అంటే రోగము తగ్గుతుందా లేదా ఆ రోగానికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, ఇది సెన్స్ చేయలేని రోగి ఉన్నాడు అనుకోండి, ఓ 4 రోజులకు మందులు ఇస్తూ ఉంటే అది తనకు పడకపోయినా అట్లాగే వేసుకుంటూ ఉంటున్నాడు. అంటే అక్కడ తన సెన్స్ ఏం ప్రయోగించటం లేదు, రోగం ఏమో తగ్గకుండా ఎక్కువ అవుతుంది. అది ఎట్లా ఉంది, నువ్వు చెప్పావు నేను చేస్తున్నాను కానీ అది పని చేయటం లేదు నాకు. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా మందు వేసుకున్న వెంటనే కానీ ఏదైనా ఆహారం తిన్న వెంటనే కానీ తనలో ఒక మార్పు తెలిసిందనుకోండి, తెలిస్తే ఎట్లా ఉంటుంది, వెంటనే ఆ మార్పుని అది వ్యక్తం చేస్తే ఆ వైద్యుడు ఏం చేస్తాడు, అయితే ఆపేయండి, ఆపేసి ఇంకోటి ఇస్తానంటాడు. అంటే వాడి శరీరానికి అది సరిపడలేదు. అంటే గుడ్డిగా వెళ్ళటం గురించి ఇప్పుడు చెప్తున్నా. తనకు తాను తన కర్తృత్వ బాధ్యత, అంటే సాధన కర్తృత్వ బాధ్యతను ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు పూర్తిగా వైద్యుడిది బాధ్యత కాదు, ఇక్కడ ఎట్లాగో తన బాధ్యత ఉంది. తాను అవగాహన చేసుకుని ఇముడ్చుకునే ఆ మందుని ఇముడ్చుకునే బాధ్యత తన దేహాన్ని ఎట్లాగో బోధను అవగాహన చేసుకోవటం. బోధ అన్న పదంలో ఈ గొప్ప సూత్రం ఉంది. గురువు నుండి వచ్చే బోధ అది బోధ పూర్తి కాదు. తను అవగాహన చేసుకున్నది బోధ అవుతుందా, గురువు చెప్పింది బోధ అవుతుందా? వండింది అన్నం అవుతుందా, తిన్నది అన్నం అవుతుందా? వంట చేశారు ఇంట్లో, కానీ తను తినకపోతే కాదు. తానెంత తిన్నాడో ఏం తిన్నాడో అదే తనకు అన్నం, కానీ ఇంట్లో చేసిన పదార్థాలన్నీ తనకు అన్నం కావు, అంటే తను తినలేదు దాన్ని. అట్లాగే సృష్టిలో ఎంత బోధ ఉన్నా, గురువు ఎంత బోధ చేసినా తన బాధ్యతగా బోధ తన అంశం. ఇప్పుడు ఆత్మబోధలో ఆత్మని గురించిన బోధ అవగాహన చేసుకోవడానికి ఊతని అందించారు ఇక్కడ శంకరుడు. అన్ని శ్లోకాల్లో కూడా ఉపమానాల్లో మనకు అదే వస్తుంది. ఆత్మ లక్షణాలను చూపించటానికి ఉపమానాలు చూపించారు. కానీ ఆ ఉపమానాన్ని ఎప్పుడు సాధకుడు విని దర్శనం చేస్తాడో ఆ దర్శనంలోనే బోధ ఉంది. బోధతో సత్యం కాదు, బోధ అవగాహనతో సత్యం. లోకంలో ఒక హోటల్ ఉందని, కొత్తగా హోటల్ పెట్టారు. మార్కెటింగ్ లో ఏం చేస్తారు, హోటల్ గురించి చెప్పాలంటే ఎంత హైజీనిక్ గా ప్రిపేర్ చేస్తాము మేము, ఎన్ని రకాల వంటకాలు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, మెక్సికన్, ఇంకేముంటాయో అవన్నీ పెట్టి వాటి ఫోటోలు అన్నీ పెట్టి ఇస్తారు. మనము నేరుగా హోటల్కి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ అన్ని ఫోటోలే ఉన్నాయి, మెనూ కార్డు ఉంది, ఫోటోలు ఉన్నాయి, తినడానికి ఏం లేదు. అప్పుడు ఆకలి తీరుతుందా? అంటే దానికి కార్యరూపం ఎంత అవసరం అన్న ఉపమానం ఇక్కడ. అట్లాగే బోధకు కూడా కార్యరూపంలో దాని నిరూపణ అవసరం. మనం నేను ఇచ్చేసాను అయిపోయింది అని కాదు. మెనూ కార్డు ఇస్తే వాడు కడుపు నిండదు. ఏం పెట్టాలి, ఇప్పుడు వండి పదార్థాన్ని పెడితే వాడు తింటే అప్పుడు ఆకలి తీరుతుంది. ఇట్లాగో హిందూ ధర్మంలో కానీ ఇంకే ధర్మంలో కానీ ఎన్ని గ్రంథాలు ఉన్నా సరే, ఏమున్నా సరే, అవన్నీ తన జిజ్ఞాసను తీర్చవు. ఏం తీరుస్తుంది? వండుకొని తినగలిగిన అన్నమే ఎట్లాగూ తన ఆకలి తీర్చిందో, అవగాహన చేసుకొని తనదిగా చేసుకోగలిగిన బోధ మాత్రమే తన ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు ఆత్మబోధ గ్రంథం ఎంత గొప్పదైనా సరే, మనం అవగాహన చేసుకుని ఆచరణలో దాన్ని ఆనందించకపోతే అది మనకు ఆనందం కాదు, తృప్తినివ్వదు, ఆకలి జిజ్ఞాస తీర్చదు.
విన్నాం. కొన్నాళ్ళైతే ఒక 2 సంవత్సరాలు ఆత్మబోధ అవుతుంది అనుకున్నా. అంత మాత్రం చేత ఆత్మ అవగాహన అవుతుందా? ఉపోద్ఘాతంలో ఇంతగా ఎందుకు బోధ అన్న అంశమును తన బాధ్యతగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామంటే, పోయిన 9 అంశాల్లో కూడా శంకరాద్వైతంలో మననం చేసినవి ఏవి ఒకటేం తక్కువ ఎక్కువ అనేం లేవు. అన్నీ ఆత్మ గురించి బోధ చేసినవి, తన గురించి చెప్పినవి. ఇక్కడ ఆత్మబోధ ఒక్కటే ఆత్మ గురించి చెప్తుంది, అవన్నీ వేరే చెప్పాయని కాదు. అంత మననం చేశాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇది మొదలు పెట్టేటప్పుడే ఎట్లా ఉండాలంటే, పంచభక్ష పరమాన్నాల ఫోటోల కంటే అన్నము ఆవకాయ ఉన్నా సరే నిజంగా రియల్గా ఉంటే ఎట్లా ఉంటుంది? తింటే ఆకలి తీరుతుంది, అంతేనా? కాదు, ఇవి చాలా గొప్ప కదా, పంచభక్ష పరమాన్నాలు గొప్ప కదా అని ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫోటో చూస్తుంటే ఆకలి తీరుతుందా? అందుకే ఆవగింజంత ఆచరణ ముఖ్యం. తనకు తృప్తి కావాలి. అప్పుడు ఇన్ని శ్లోకాలు అక్కర్లేదు, ఇన్ని గ్రంథాలు అక్కర్లేదు, ఇవి ఏమి అక్కర్లేదు. ఆత్మ అందరికీ కూడా ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్షంగా అందరి చేత అనుభవింపబడుతుంది. ఇది ఆత్మ యొక్క స్వతసిద్ధమైన దశ, స్థితి, స్టేటస్, హోదా. ఎవరు ఇస్తే నాకు వస్తుందని ఎదురు చూసే అవసరం లేదు దానికి. అందుకే ఆత్మబోధలో మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తుందంటే అధికార నిశ్చయం చేస్తుంది. ఎవరు దీనికి అధికారి అని. ఇప్పుడు లోకంలో అట్లాగూ సినిమాకి వెళ్ళి, హోటల్కి వెళ్ళి సుష్టుగా తిని అట్లా ఇంటికి వస్తూ ఉంటే ఎక్కడో ఆత్మబోధ ప్రవచనం జరుగుతుంది, వెళదామని వచ్చాడు అనుకోండి, వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. సినిమాకి వెళ్ళినట్లుగానో హోటల్కి వెళ్ళినట్లుగానో కాసేపు దీన్ని ఏమంటారు, కాలక్షేపానికి వచ్చి వింటే అర్థమయ్యేది కాదు ఆత్మబోధ. అధికార నిశ్చయం చేశారు. ఇప్పుడు తపోభికి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముక్షూనాం అని చెప్పటంలో అక్కడ ఒక అధికార నిశ్చయం చేశారు శంకరాచార్యులు వారు. ఇది మనం బాగా గుర్తించాలి. మనందరికీ తెలియనిది ఏం కాదు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటేనే దానికి ఏ సెట్ రాయాలి, నీట్ రాయాలి. ఇప్పుడు అంతకుముందు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ అయింది. అట్లాగే ఎంబీఏ చదవాలంటే ఏ సెట్ రాయాలి, కేసెట్, సీసెట్, ఎంసెట్, ఎన్ని సెట్లు ఉన్నాయో అన్ని సెట్లు రాయాలి. అవి రాసినంత మాత్రం చేత వాడు అది అయిపోదు. తర్వాత ఏం చేయాలి, కాలేజ్లో చేరి 5 సంవత్సరాలు చదివి మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్ చదివి తర్వాత ప్రాక్టీస్ చేసి అప్పుడు కదా వైద్యుడు అవుతాడు. ఇప్పుడు ఆత్మబోధ అర్థం కావాలంటే మనం ఏం చేయాలి, దానికి ఒక అర్హత ఉండాలి మనిషికి. మనం ఎంత సులభంగా చెప్పినా, సులభమైన ఉపమానాలతో చెప్పినా అది అందరిగా ఊరుకోకూడదు. ఇప్పుడు డాక్టర్ కావాలనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, 6వ తరగతి నుండే నీట్ పరీక్షకి కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు, ముందే 6వ తరగతిలోనే డాక్టర్ అవ్వాలని నిశ్చయం చేసుకున్నారు. అట్లా అంటే ఇప్పుడు ఆత్మ గురించి చెప్తుంటే, ఆత్మబోధ గురించి చెప్తుంటే ఇవన్నీ మన వల్ల అయ్యేవా పోయేవా అని ఒక గృహస్థ అనుకున్నాడు అనుకోండి. అట్లా కాదు. 6వ తరగతి నుండే వీడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎట్లాగో తను తన చిత్తాన్ని శుద్ధి చేసుకో. శుద్ధమైన చిత్తంలో తప్ప ఆత్మబోధ ఎవరికి అంత బోధ అవగాహన అన్న అంశము తన అంశంగా తాను తీసుకోవాలంటే ముందు శుద్ధి చేయాలి. శుద్ధి చేయకుండా ఇప్పుడు పాత్రపానీయ న్యాయం ఎట్లాగో పాలు పోయించుకోవాలంటే ఏం చేస్తున్నాం మనం, శుద్ధమైన పాత్రలోనే పాలు తీసుకొని పాయసం వండుతాం. కానీ ఏదైతే ఏమి గిన్నె కదా అని తీసుకున్నాం అనుకోండి, పాయసం ఏమవుతుంది, విరిగిపోతుంది. ఇట్లాగే ఏదో ఒకటి విను ముందు అని అంటే విన్నంత మాత్రం చేత కాదు, విచ్ఛిన్నం అవుతుంది, పాలు విరిగిపోతాయి. ఎట్లాగో బోధ విరిగిపోతుంది. దానికి కావలసిన ఒక అధికార నిశ్చయాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే శంకర్లు మనకు చూపించారు. ఆ శ్లోకాన్ని వచ్చే వారం మననం చేస్తాం. ఇప్పుడు బోధ యొక్క విశిష్టత, బోధ యొక్క పదం యొక్క ఔన్నత్యం ఏమిటి, చెప్పేవాడి అనుభవ ఎరుక, వినేవాడికి ధారణ ఎరుక, ఈ రెండింటికి సంధానం బోధ.
ఈ రెండింటికి ఎందుకు సంధానం కుదురుతుందంటే వీడిలో ఉన్న ఎరుక వాడిలో ఉన్న ఎరుక రెండో ఒకటే. సృష్టిలో ఇన్ని రూపాల్లో లేదు. ఇది దాన్ని అందుకోగలుగుతుంది. బయట ఏమి చెప్పినా సరే ఇది అందుకోదు. ఆత్మ యొక్క బోధ మాత్రమే ఈ సంధానం చేయగలుగుతుంది. అంటే తనను గురించి. సెల్ఫ్ అనేది ఒక వ్యక్తిగత స్వరూపం కాదు. సెల్ఫ్ నాలెడ్జ్ అని ఆత్మబోధకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పామనుకోండి, అది సరిపడదు. ఎందుకంటే సెల్ఫ్ అన్న ఆ వ్యక్తిగత రూపాన్ని ఏది ఊహించుకుంటున్నాడో అది సృష్టిలో సత్యం కాదు. యూనివర్సల్ సెల్ఫ్, నేను అన్న ఏ యూనివర్సల్గా ఉన్న ఒక అంశం ప్రవర్తిస్తుందో దానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సంధానం చేసుకోగలరు. ఇది సృష్టిలోని గొప్ప రహస్యం. అందుకే ఆత్మబోధన అవగాహన చేసుకోవాలంటే ముందుగా ఆ వ్యక్తిగత రూపం కాదు అని తెలుసుకోవాలి. సెల్ఫ్ అంటే ఆ వ్యక్తిగత రూపం కాదు. ఇక్కడ స్వరూప వంచన స్థాయి, అధమాధమ స్థాయి ఉందో దాని నుండి స్వతసిద్ధ స్థాయి దాకా అన్ని ఆత్మకు స్వరూపాలు ఎక్కడెక్కడ ఈ జీవుడు కల్పించుకున్నాడో. ఇప్పుడు ఏం చేయాలంటే సాధన సిద్ధిగా ప్రయత్నము, చెప్పటము, వినటము, ఈ శ్రవణం, మననం ఇవన్నీ కూడా సాధన ప్రయత్నం. అయితే సాధన ప్రయత్నంలో కూడా స్వతసిద్ధ ప్రయత్నం ఒకటి ఉండాలి మనిషి. ఇది ఎందుకు ఇంతగా మననం చేస్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు విన్నా ఆత్మ తెలియబడదు, ప్రవచనాలు చెప్పినా తెలియబడదు, శ్రవణం చేసిన నాయమాత్మ ప్రవచనైన లభ్యతే నా బహునా శృత్యం నా మేధయ. గుర్తుపెట్టుకున్నంత మాత్రం చేత, ఆ శ్లోకాలన్నీ కంఠస్థం చేసి చెప్పినంత మాత్రం చేత కాదు, ఎంత బోధ చేసినా కూడా కాదు. ఎప్పుడవుతుంది? అదే కావాలని దాని మీదనే ఏకలక్ష్య సాధన అంట. అంటే ఎట్లాగైతే అర్జునుడి ఉపమానం చూపిస్తారో మనకు. చెట్టు మీద ఏం కనిపిస్తోంది అంటే ద్రోణాచార్యులు అందరినీ అడిగాడు. పక్షి ఉంది చెట్టు మీద. ఏం కనిపిస్తుంది అంటే ముందేం చెప్పారు? చెట్టు కనిపిస్తుంది, చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి, రెమ్మలు కనిపిస్తున్నాయి అన్నారు. కాదు పక్షి కనిపిస్తుంది అని. కాదు పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపించింది అర్జునుడికి ఒకటి. అంటే లక్ష్యం ఒక్కటే కనిపిస్తుంది, దాని పక్కన ఏదున్నా అది కనిపిస్తుంది. ఎట్లాగో ఆ ఏకలక్ష్య సాధన అన్న అంశం కనుకుంటే ఆత్మబోధ తనకు అవగాహన వచ్చింది. ఇది అధికార కారణం. అందుకే మొట్టమొదలే పెట్టడమే తపోభి అన్నాడు ఆయన. తపస్సుల చేత తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణాం. ఈ లక్షణాలన్నిటినీ మనం మననం చేయబోయే ముందు బాగా చూసుకోవాల్సింది ఏమిటంటే, బాధ్యత ఎవరిది? దేహము బంధం చేసుకుంటాడో ముక్తికి అవకాశంగా తీసుకుంటాడు. లోకంలో ఏమంటారంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటారు. 3 ఆప్షన్స్ ఇచ్చామనుకోండి. శరీర మాధ్యం ఖలు భోగ సాధనం అన్నాం, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నాం, శరీర మాధ్యం ఖలు మోక్ష సాధనం అన్నాం. ఏది ఒప్పుకుంటారు సాధకుడైతే? గట్టిగా మోక్షం కావాలన్న వాడికి ఆత్మబోధ అవగాహన ఉంటుంది. భోగ సాధనం అంటే వాడు వినడు. ధర్మ సాధనం అన్నాడు అనుకోండి, అక్కర్లేని కూడా ధర్మాల్లాగానే కనిపిస్తాయి లోకంలో అన్ని, ఇంకా వాటికి వేలాడుతూ ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ మాట అన్నవాడికి, ఆ మాట విన్నవాడికి, ఆచరించిన వాడికి ఆత్మబోధ అవగాహన, లేకపోతే కాదు. ఎంత సరళమైన భాషలో చెప్పినా, ఎంత స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్న ఉపమానాలన్నీ వివరించుకుంటాం మనం. ఎందుకు? ఈ ఆత్మబోధలో ఇంకొక విశిష్టత ఏమిటంటే ముందుకు వెళుతున్న కొద్దీ అన్నిట్లో ఒకటే చెప్తుంటారు ఆయన. ఒకటే చెప్తారు, ఇంకోటి చెప్పరు. దానికి ఒక ఉపమానం మాత్రమే మారుతూ వస్తుంది. ప్రతి వారం మనం ఏం చేయాలి? ఆ ఉపమానాన్ని పట్టుకొని వెళ్ళాలి. చెప్పేదంతా ఒకటే ఉంటుంది. అప్పుడు తేడా ఏముంటుంది? ఇంకా ఏది మాటమాటికి అదే చెప్తున్నారు. రోజు ఒకటి చెప్పడానికి ఇక్కడ 2 లేవు, ఒకటే ఉంది. 2వ అంశమే లేదు కనుక ఒకటే ఉంది. ఇప్పుడు అందుకే శ్లోకం మారితే చక్కగా చకచక అయిపోతుంది అని అనుకోకుండా, శ్లోకం మారటం మీద దృష్టి కాకుండా ఏం చేయాలి? తన బాధ్యతను గుర్తించాలి. శరీర మాధ్యం ఖలు మోక్ష సాధన. ముక్తి కావాలి అనుకొని శ్రవణం చేస్తే ముక్తి వస్తుంది.
యథాలాపంగా చేస్తే సాధన కాదు. అంటే సాధన సిద్ధ స్వరూపం స్వతసిద్ధ స్వరూపం కాదు కదా. చాలా భేదం ఉంటుంది అక్కడ కూడా. ఎంతో విన్న తర్వాత అన్ని అంశాలు అర్థమైపోతాయి. చక్కగా చెప్పమంటే చెప్పేస్తారు సాధకులు కూడా, అందరికీ చాలా మందికి వచ్చేస్తాయని. అంత మాత్రం చేత అనుభూతి రాదు. అనుభూతి అరువు ఇవ్వబడదు. అరువు తీసుకోలేం గురువు దగ్గర మనం. అది తన అంశం. కనుక దాని మీద దృష్టి ఏకలక్ష్య సాధన ఉంటే అప్పుడు వస్తుంది. అప్పుడు ఎవరు ఏమన్నా సరే, అది ఎంత అలుపుడైనా సరే వాడు. లోకంలో వేమన గారు ఒక పద్యం చెప్తారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, భాండశుద్ధి లేని పాకమే. తెలుసా పద్యం? చిత్తశుద్ధి లేని శివ పూజ లేదనా విశ్వదాభిరమ్మ వినరవే. అంటే ఎన్ని ఆచారాలు పాటించినా ఆత్మశుద్ధి లేకపోతే అది మోక్ష సాధనం కాదు. నేను చాలా బాగా ఆచారాలన్నీ పాటిస్తున్నాను అన్నంత మాత్రం చేత ఆత్మశుద్ధి లేకపోతే మడి మూఢాచారం అవుతుంది, సదాచారం కాదు. అట్లాగే బాంధశుద్ధి లేని పాకం. ఇందాక మనం పాత్రపాణి న్యాయాన్ని ఎట్లా మననం చేసాము, ఇత్తడి పాత్ర వాడుతున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? రోజు చింతపండు వేసి తోముతూనే ఉంటేనే అది శుద్ధంగా ఉంటుంది. లేకపోతే రోజు పులుసు కాచే గిన్నెలో పాలు పోసుకుంటే ఎట్లా ఉంటుంది? విరిగిపోతాయి. అది మనకు ఎంత బాగా తెలుసు. అట్లాగే రోజు విషయ చింతన చేసే మనస్సుని ఏ ఒక్కసారి మాత్రం ప్రవచనంలో కూర్చోబెట్టినప్పుడు మాత్రం దానికి ఎంత ఆత్మబోధ ఇస్తే అదేమవుతుంది? విరిగిపోతుంది. అందుకే ఎన్ని ఆచారాలు పాటించినా ఆత్మశుద్ధి ముఖ్యం. ఎన్ని వంటలు వండినా ఆత్మశుద్ధి ముఖ్యం. అట్లాగే చిత్తశుద్ధి అన్నది ఇక్కడ మనకు సాధనలో ముఖ్యం. ఎందుకంటే చిత్తశుద్ధి దేనివల్ల వస్తుంది? దైవీ కర్మలను బడి చిప్పబడిన వాటన్నిటి వల్ల కూడా తనకు చిత్తశుద్ధి వస్తుంది. అంటే కర్మాచరణ వల్ల, సాధన కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఆ చిత్తశుద్ధి చిత్తస్య శుద్ధే కర్మనతు వస్తూపలబ్ధే వస్తుప్రాప్తి విచారేణ. వాస్తవమైన తత్వము కర్మ చేత రాతనకు, విచారణ చేత వస్తుంది. విచారణకు శుద్ధమైన చిత్తం అవసరం కనుక కర్మను ఆచరిస్తున్నాం. అందుకే సాధకులు ఎప్పుడు కూడా ఎన్ని సాధన కర్మ చేష్టలు ఆచరించినా, అక్కడ అభ్యాసం చేసినా కూడా చిత్తం శుద్ధం అవుతుందా లేదా అని తరచి చూసుకోవాలి. అది శుద్ధంగా ఉంటే దాని చేత తనకు అనుభూతి వస్తుంది. లేదా ఆచరణలు ఎన్ని చేసినా కూడా అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న అనుష్ఠానము, నియమాచరణ అన్నీ కూడా శుద్ధమైన చిత్తం కోసం. ఆ శుద్ధమైన చిత్తంలో విచారణ చేస్తే అప్పుడు వాస్తవతత్వం అర్థమవుతుంది. ఆ వాస్తవతత్వం ఎట్లా అర్థమవుతుందంటే, అద్దం మీద మురికి ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిబింబం చూసుకోవాలంటే కేవలం మురికి తుడిచేయటం, వెంటనే అది కనిపిస్తుంది. అట్లాగే స్వరూపాన్ని చూపించే అద్దం ఏముంది సృష్టిలో ఏదైనా పదార్థాన్ని చూపించగలదు, కానీ స్వరూపాన్ని చూపించే అద్దం ఏముంది? విచారణే అంత స్పష్టంగా చూపించగలదు. స్వరూపము వెలికి రావాలంటే ఎంత మురికిగా ఉందో గుర్తించాలి. అది గుర్తించటము తనకు తానే ఆ ప్రమాణం ఎట్లా చూసుకోవాలి ఎదుగుతున్న సాధకుడు. ఇవన్నీ ఆత్మబోధ, శంకరాచార్యుల అద్వైత తత్వం అంతా కూడా అల్లటపా సాధకులకు కాదు, నిజమైన సాధకులు. ఏమంటారు, కాలక్షేపం, పురాణ కాలక్షేపం లాగా కాదు ఇది. బోధ అత్యున్నత స్థాయిలో ఉంది కనుక ఆ స్థాయిని అందుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. అది వచ్చే వారం మనం మననం చేయ మొట్టమొదటి శ్లోకానికి రూపోద్ఘాతం. ఎందుకంటే అక్కడ 5 పదాలు ఉన్నాయి. ఆ పదాలను చెప్పేయచ్చు క్షణం. ఏముంది, ఎంతసేపు పడుతుంది? తపోభి క్షీణ పాపానం, తపస్సుల చేత పాపములు క్షీణించిన వాడు, శాంతానం శాంతుడైన వాడు, ముక్తిని కోరేవాడు, వీళ్లకు
ఆత్మబోధో విధీయతే. వీతరాగిన ప్రీతి రాగములన్నీ విడిచిపెట్టిన వాడికి ఆత్మబోధ విధీయతే. సరిపోదు. ఒక్కొక్క పదము తన బాధ్యతను తట్టి లేపుతుంది. ఇదంతా ఆచరించిన తర్వాత గంధం అంతా అవసరమో మరి? అప్పుడు ఈ 5 లక్షణాలను అభ్యాసం చేసి దాని చేత చిత్తమును శుద్ధం చేసుకున్న ఆ చిత్తంలో ఒక్కొక్క శ్లోకము ఒక మణిలాగా ప్రకాశిస్తుంది. ఆనందం ఒక్కొక్కటి మననం చేసిన కొద్దీ ఎంత హెచ్చుతుంది, అంత పెరుగుతూ ఉంటుంది. తృప్తి. లోకంలో ఎట్లాగైతే బాధ్యతలన్నీ బాగా తీరిపోతూ పోతే అయిపోయింది అనుకుని ఆనందిస్తుంటాడు. నేను చచ్చిపోవడానికి ఏం లేదంటాడు. ఇంకా నా బాధ్యతలన్నీ తీరిపోయింది, ఇంకా పోవడం అంటాడు. ఎట్లాగో అట్లాగే ఇక్కడ అభ్యాసం పూర్తయిన తర్వాత ఆచరణలో తృప్తి ఎట్లా ఉంటుందో వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా బయట నుండి బోధ అవసరం లేదు అన్న స్థితికి వస్తుంది. అట్లా దాన్ని ఆనందించడానికి ముందు గ్రౌండ్ ప్రిపరేషన్. ఇది ఆత్మబోధ అంటే ఆత్మను గురించిన బోధ, తనను గురించిన బోధ. తాను అంటే ఒక వ్యక్తిగత రూపం సృష్టిలో లేదు. ఏ వ్యక్తిగత రూపం లేకుండా వ్యక్తిగత రూపాలలో వ్యక్తం అవుతోందో అది ఆత్మస్వరూపం. ఆ ఆత్మని గురించి కూడా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్కలాగా దాన్ని నిర్వచనం చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. అవన్నీ తీసుకున్నాం అనుకోండి, పేజీలకు పేజీలు ఆత్మ నిర్వచనాలే ఉన్నాయి. ఆ నిర్వచనాలు మనం ఇప్పుడు మననే చెప్పుకోవచ్చు, కానీ అనుభూతి రాదు. భాషా పదాలతో అనుభూతి రాదు. ఎప్పుడు కూడా అనుభూతి ఎట్లా వస్తుంది? ఫోటోతో ఆకలి తీరదు. ఎట్లా వస్తుంది? వండుకొని తింటే, వండి పెడితే వస్తుంది. అది కూడా వాడికి ఎట్లా ఉండాలి? పసివాడిని పట్టుకొని భయం పెట్టాలి. నాకు వంటలన్నీ వచ్చే కానీ తల్లి వాడిని పుట్టగానే అవన్నీ పెడితే వాడికి జీర్ణం అవుతాయా? వాడేం తినగలదో అది తినాలి. అట్లాగే తన గ్రహింపు యోగ్యమైనది ఏదో సృష్టిలో అది గ్రహింప యోగ్యమైన దాన్ని తీసుకుంటే వస్తుంది. అందుకే పదాలతో ఎప్పుడూ మాయలో పడకూడదు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణకారణం అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞాత్ తత్వమాత్మనః. ఆత్మనః జ్ఞానం తత్వజ్ఞానం వద్దనే తెలుసుకోవాలట. తత్వజ్ఞాత్ ఏవ జ్ఞాతవ్యం. లేకపోతే శబ్దజాల మహారణ్యంలో కొట్టుకుపోతాడు వాడికి ఏం అర్థం కాదు. మనం 10 పదాలు చెప్పినా 100 పదాలు చెప్పినా ఎన్ని చెప్పినా ఎంత గొప్ప భాష అయినా సరే వాడికి అర్థం కాదు. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.